మనం కొద్దిసేపట్లో మొదలు పెడదామండి. ట్రైనర్స్ ప్రొఫైల్ ని ఒకసారి నేను డిస్ప్లే చేస్తాను, దయచేసి చూడగలరు. క్విక్లీ ఇన్ ఎ మినిట్. అన్నగారు కనిపిస్తుందా? యా కనిపిస్తుంది అన్నగారు, కనిపిస్తుంది. You have added any music? Nothing. Okay, fine. I think we can begin. I request all the participants, please mute your mics, mute your microphones initially. దయచేసి మీ మైక్రోఫోన్స్ అన్నిటిని మ్యూట్ చేసుకోండి. స్టార్టింగ్ మధ్యలో స్పీకర్స్ ఒక మారి మాట్లాడాక ఆడియన్స్ వైపు క్వశ్చన్స్ ఉన్నాయా అని అడగడం జరుగుతుంది. అప్పుడు మీ యొక్క మైక్రోఫోన్ అన్మ్యూట్ చేసుకొని మీ వీడియోని కూడా ఆన్ చేసుకొని మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. దయచేసి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీ క్వశ్చన్స్ చాలా బ్రీఫ్ గా అడగగలరు, ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ తీసుకోవాలనేది మా ఉద్దేశం. ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి దీని గురించి ఎక్కువ అవేర్నెస్ రావాలన్నది మా అభిలాష. సో ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. ఈనాటి డిబేట్ లో పాల్గొన్న మీ అందరికీ కృతజ్ఞతలు. శ్రీహరి గారు, శివరంజన్ రెడ్డి గారు మరియు నేను, నా పేరు దశరథ్ రామ్, మేము ముగ్గురం ఉన్నాం. మీరందరూ కూడా మధ్యలో మాతో పాటు జాయిన్ అవ్వచ్చు, మీ క్వశ్చన్స్ అడగవచ్చు. మనం మొదలు పెడదామండి. మొట్టమొదట శ్రీహరి గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. బ్రీఫ్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీహరి అండి. సో నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ శిక్షణ కార్యక్రమాల లోపల పాల్గొంటున్నాను. సో ఈ రోజు ఉపాధ్యాయుడు అనేటటువంటి టాపిక్ ఏదైతే ఉందో, టీచర్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది. మనందరికీ తెలుసు, సమాజంలో మార్పు రావాలి అని అంటే అది కేవలం ఉపాధ్యాయుడితోటే సాధ్యం అవుతుంది. ఎందుకనంటే ఉపాధ్యాయుడు సమాజం యొక్క హృదయం. సమాజం లోపల మార్పు అనేటటువంటిది మనం కోరుకున్నప్పుడు ఉపాధ్యాయుడు ఖచ్చితంగా మారాలి. అంటే మారుతున్నటువంటి వన్స్ అపాన్ ఏ టైం మన యొక్క ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎలా ఉండే అంటే ఇన్స్ట్రక్టివ్ బేస్డ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఉండే. అంటే కేవలం బోధించడం మాత్రమే, అంటే కేవలం చెప్పడం మాత్రమే ఉండే. ఈ రోజు కన్స్ట్రక్టివ్ బేస్డ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ వచ్చింది. ఈ కన్స్ట్రక్టివ్ బేస్డ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అని అంటే కంప్లీట్ గా ఉంటే ఒక విద్యార్థిని నిర్మాణాత్మక పద్ధతి లోపల విద్యార్థి లోపల మార్పులు అనేటటువంటి చూడొచ్చు. అంటే పనిష్మెంట్స్ అనేటటువంటి కంప్లీట్ గా లేకుండా పోయాయి. సో ఇలాంటి దశ లోపల ఉపాధ్యాయుడు ప్రతిదీ కూడా ఒక ఛాలెంజింగ్ గా ప్రతిదీ, అంటే ఈ రోజు చూస్తున్నాం ఒక ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చిన తర్వాత, డిగ్రీ స్థాయికి వచ్చిన తర్వాత విద్యార్థి ఒక హీరోలాగా తనను తాను హీరోలాగా భావిస్తున్నాడు. ఒక సమూహం లోపల అతను టీచర్ ని కామెంట్ చేస్తున్నాడు. మరి ఉపాధ్యాయులు ఇలాంటి సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు అనేటటువంటిదే నేటి చర్చ. అంతేకాకుండా చాలా అంశాలు మేము వీడియో లోపల చెప్పడం జరిగింది. ఆ అంశాలన్నింటినీ కూడా ఇక్కడ డిస్కషన్ అనేటటువంటి జరుగుతుంది. సో ఎవరైనా క్వశ్చన్ వేసే సమయం లోపల చాలా తక్కువ టైం మనం మాట్లాడేందుకోసం ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే ప్రతి పార్టిసిపెంట్ యొక్క టైం అనేటటువంటి చాలా వాల్యుబుల్. నాకు ఇంతకు ముందు జరిగినటువంటి, అంటే మేము ఇంతకు ముందు కూడా ఒక డిబేట్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక సంఘటన, ఏదైనా సంఘటన మీరు చెప్పాలి అనుకున్నప్పుడు జస్ట్ స్ప్రైట్ తాగినంత ఈజీగా మనం ఆ సంఘటనను వివరించండి.
దయచేసి. సో దాని గురించి ప్రతి ఒక్కరం చర్చిద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మేము ముగ్గురమే మేధావులం అనేటటువంటిది కాదు. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది కరెస్పాండెంట్స్ ఉన్నారు, ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్స్, అంతేకాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు, అంతేకాకుండా ప్రిన్సిపల్స్ ఉన్నారు, అంతేకాకుండా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్ ఉన్నారు. సో అలా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంటలెక్చువల్స్. సో ఇక్కడ జరిగేటటువంటిది ఏదైతే ఉందో మేము చెప్పడం మీరు వినడం అనేటటువంటిది కాదు, ఒక చర్చ, ఒక సంభాషణ. ఎప్పుడైతే మేధో మదనం అంటే జాయే జాయే విద్య అనేటటువంటిది ఏదైతే ఉందో, ఒక విద్య అనేటటువంటిది ఎప్పుడు బయటకు వస్తుంది అని అంటే మనం ఎప్పుడైతే డిస్కషన్ చేస్తామో, డిస్కషన్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి దానికోసమే ఈ రోజు ఈ డిస్కషన్ అనేటటువంటిది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందరికీ థ్యాంక్ యూ. సో శివరంజన్ రెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నాను. Okay, good evening everyone. This is Shivaranjan Reddy, soft skills trainer, and I have started my career as a teacher. So first of all, దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొలాబరేటివ్ ఎడ్యుకేషన్ అని అంటాం మనం. జనరల్ గా ఎడ్యుకేషన్ లో చెప్పేది ఏంటంటే కొలాబరేటివ్ ఎడ్యుకేషన్. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ సారూచర్ ప్రోగ్రామ్ లో కూడా మేము కొలాబరేటివ్ సెషన్ చేస్తున్నాం. సో ఇట్ డజంట్ మీన్ ఓన్లీ దట్ మావేవో ఇన్పుట్స్ కొన్ని మీ మీద ఇది ఇలా ఉండాలి అలా ఉండాలని కాదు. సో మాకంటూ ఒక ఒపీనియన్ ఉంది, మేకంటూ కొన్ని రీసెర్చ్ చేశాం కాబట్టి అవి మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఫ్రూట్స్ యూ హ్యావ్ టు చేంజ్ ద రూట్స్. అంటే ఫ్రూట్స్ మారాలంటే రూట్స్ మారాలి. సో నో రూట్స్ నో ఫ్రూట్స్ అని అంటారు కదా. అంటే ఇప్పుడు ఏంటి అంటే మన యొక్క విద్యా వ్యవస్థ మారాలి, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు రావాలి అని అంటే బేసికల్ గా మనం బోధించే విధానంలో రావాలి. బోధించేది ఎవరు ఇక్కడ అంటే టీచర్స్. సో టీచరే రూట్. అంటే ఈ టీచర్స్ కరెక్ట్ గా లేకపోతే, ఐ మీన్ టీచర్స్ సరైనటువంటి వాళ్ళకి శిక్షణ అవగాహన కార్యక్రమాలు కనుక లేకపోతే ఆ స్కూల్లో ఆ విద్యార్థులు వెనకబడే అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ మనం చూసాం ఇప్పుడు దీంట్లో ఈ చర్చలో పాల్గొనడానికి, దీని నుంచి సద్వినియోగం పరచుకోవడానికి, లేకపోతే వాళ్ళ ఇన్పుట్స్ ముందుకు పెట్టడానికి చాలా మంది కరెస్పాండెంట్స్ మనకి ఇక్కడ చర్చలో పాల్గొంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇట్లా ఇప్పుడు ఇది ఏమవుతుందనంటే ఇలాంటి ఒక ఈవెన్ మనం ముగ్గురం కలిసి చాలా మంది కరెస్పాండెంట్ పెట్టుకుంటాం. అండ్ కొంతమంది ఏమైనా పర్సనల్ రీజన్స్ తోటి పార్టిసిపేట్ చేయలేకపోతుంది. కానీ ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్ లో టీచర్స్ కి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. టీచర్ ఎలా అవగాహన చేసుకోవాలి, టీచర్స్ కి మనం ఏ విధంగా ఇంకా చేయొచ్చు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ టీచర్స్ పాల్గొన్నారు. అట్ ద సేమ్ టైం స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా ఇక్కడ పాల్గొంటున్నాయి. సో అంటే ఏంటంటే మనకు రూట్ అనే వ్యక్తి, రూట్ అనేది ఎవరికి టీచర్. సో ఆ టీచర్ ని మనం చేంజ్ చేసుకోవాలి. అంటే మనం ఎలా మారితే, ఎలా మనం నేర్చుకుంటే, ఎలాంటి వర్క్ షాప్స్ మనం అటెండ్ అవుతే, ఎలాంటి సెమినార్స్ మనం చేసుకుంటే, ఎలాంటి మార్పుల్ని మనం స్వీకరిస్తే ఆ మార్పు అనుగుణంగా మనం ఎలా మారాలి. ఎందుకంటే మనం ఇప్పుడు గవర్నమెంట్ ఈ రోజు ఒక న్యూస్ విన్నాను ఏంటి అంటే ఒక 100 days మాత్రమే ట్రైనింగ్ కాలేజ్ క్లాసెస్ చెప్పడానికి పర్మిషన్ ఇస్తుంది, మిగిలినవన్నీ ఆన్లైన్ క్లాసెస్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పేసి. అండ్ చాలా మంది లెక్చర్స్ టీచర్స్ ని ఆన్లైన్ లో చెప్పాలి, చూపించాలి అని అంటే కొన్ని స్కూల్స్ భయపడే అవకాశం ఉంది అని నాకు ఒక విద్యారంగంలో ఉన్నటువంటి ఒక అపార అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి నాతో షేర్ చేస్తున్నాడు. ఎందుకనంటే అండ్ మన టీచర్స్ కి అంత ఫ్రీక్వెంట్ గా డిజిటల్ మీద లేదు కదా, మనం ఎలా వాళ్ళకి కోఆప్ చేయాలి, అడాప్ట్ చేయాలి, సో దీని మీద వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలి అని ఒక ఆలోచనతో వాళ్ళు కూడా కరెస్పాండెంట్స్ కూడా మేధోబంధనం చేస్తున్నారు. సో దానికి అనుకూలంగానే ఈ రోజు మనం చర్చని కొనసాగించే అవకాశం ఉంటుంది. సో విల్ ట్రై టు గివ్ అవర్ వాల్యుబుల్ ఇన్పుట్స్. ఓవర్ టు యు దశరథ్. Yeah. Education is the manifestation of perfection already exists in the man. It is మనందరం ఆరాధించి అభిమానించే ప్రేమించే స్వామి వివేకానంద గారు చాలా గట్టిగా చెప్తున్నారండి. అంటే ఒక వ్యక్తిలో ఆల్రెడీ అంతకు ముందే గొప్ప శక్తి ఉన్నది. ఆ శక్తిని ఛానలైజ్ చేయించడమే, దాన్ని మేనిఫెస్ట్ చేయించడమే ఎడ్యుకేషన్ యొక్క పాత్ర అంటున్నారు. అలాంటి ఒక విద్యలో కీలక భూమిక పోషిస్తున్న టీచర్స్ గురించి ఈ డిబేట్ ఉన్నది. నేను ప్రచారంలో భాగంగా కొన్ని వాక్యాలు ఉపయోగించడం జరిగిందండి. నేటి మన మాస్టర్ గారు మహాభారతంలోని కర్ణుడి పాత్రని సూచిస్తున్నారా, లేదా రామాయణంలోని విశ్వామిత్రుడిలాగా ఒక గొప్ప వ్యక్తులను తయారు చేస్తున్నారా అన్న వాక్యాలను ఉపయోగించడం జరిగింది. దీని గురించి మనం ఈరోజంతా తెలుసుకుంటామండి. నా అభిప్రాయం ఏంటంటే టీచర్ యొక్క పాత్ర ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ఒక
ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నదని నా అభిప్రాయం. నాకు చదువు నేర్పించిన పాఠశాల ఉపాధ్యాయులు కానివ్వండి, కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్ కానివ్వండి, ప్రొఫెసర్స్ కానివ్వండి, నా మీద ఎంతో ప్రభావం చూపించారు. వాళ్ళే కాదు, తర్వాత నేను ఈ రంగంలో ప్రవేశించినప్పుడు నాకు మాస్టర్స్ గా ఉండి, సీనియర్స్ గా ఉండి గైడ్ చేసిన వాళ్ళు, గురువు పాత్ర పోషించిన వాళ్ళు నా మీద ఎంతో ప్రభావం చూపించారు. సో అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ టీచర్ పరిస్థితి ఏంటి, మరియు మన విద్యా వ్యవస్థలో మనం ఆశిస్తున్న నాణ్యత లభిస్తున్నదా? ఒకవేళ లభిస్తుంటే నాణ్యమైన విద్య వల్ల నాణ్యమైన మనుషులు తయారవుతున్నారా? కూడుకున్న నాణ్యమైన సమాజం మనం ఉన్నామా? ఒకవేళ అదే నిజమైతే మరి సమాజంలో మన హ్యూమన్ ఇండెక్స్ అవనివ్వండి, లేదా హ్యాపీనెస్ ఇండెక్స్ అవనివ్వండి, దీంట్లో మనకు వస్తున్న స్కోర్ ఎంత, మార్కులు ఎంత, ప్రశ్న వేసినప్పుడు మాత్రం ఎక్కడో చోట కొంత మార్పు రావాలి, కొంత వేరే విధానాలు స్వీకరించాలని నాకు అనిపించింది. తదుపరి నా యొక్క ప్రసంగంలో నేను చెప్తాను ఇంకొన్ని పాయింట్స్. ఈ చర్చని ఈ యొక్క పిక్చర్ ద్వారా కొనసాగిస్తున్నాను నేను. మీరు దయచేసి వెళ్ళి చూడొచ్చు. It's not visible, Dashrath. సో ఈ పిక్చర్ లో ఏముందంటే ఒక టీచర్ మీద ప్రభావం చూపించే వ్యక్తులంతా ఉన్నారండి. దాని గురించి మనం ముందు తెలుసుకుందాం. ఓవర్ టు శ్రీహరి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినట్టుగా గురువు ఎప్పుడైనా గొప్పవాడే. ఈ రోజు మారుతున్నటువంటి కాలం లోపల గురువు యొక్క పాత్ర పోషిస్తుంది. గురువు యొక్క పాత్ర గూగుల్ ఎలా పోషిస్తుంది అని అంటే, ఇంతకు ముందు మనం చదువుకునే సమయం లోపల టీచర్ ఏ విషయం చెప్పినా వండర్ గా ఫీల్ అయ్యే వాళ్ళం. అంటే ప్రతిరోజు టీచర్ ఏదైనా కొత్త విషయాన్ని తీసుకొని వచ్చేవాడు. అలా ప్రతిసారి మనం టీచర్ కి రెస్పెక్ట్ అనేది ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడున్నటువంటి మారుతున్నటువంటి సమాజం లోపల గురువు పైన బాధ్యత అనేటటువంటి అత్యంత ఎక్కువగా పెరిగిపోయింది. ఎలా అనంటే అఫ్ కోర్స్ అయినప్పటికీ కూడా గురువు గొప్పవాడే. ఎలా అనంటే నేను చాలా సార్లు చెప్తుంటాను విద్యార్థులకి, డిగ్రీ స్టూడెంట్స్ కానీ ట్రైనింగ్ ఇచ్చే సమయం లోపల ప్రతిదీ వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తుంటారు. ఓకే, గూగుల్లో సెర్చ్ చేస్తుంటారు కదా, ఒక్కసారి గూగుల్ అడగండి, ఓకే గూగుల్ టెల్ మీ సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్ అని అడగండి. ఎందుకనంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు. మరి మీ గురించి గూగుల్ అడగండి అని అంటే గూగుల్ ఏం చెప్పదు. కానీ ఒక టీచర్ ప్రతి విద్యార్థి యొక్క స్వాట్ అనాలిసిస్ చేసి చెప్తాడు. వాళ్ళలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఎంత, వాళ్ళలో ఉన్న వీక్నెస్ ఏంటి, వాళ్ళకు వచ్చేటటువంటి ఆపర్చునిటీ ఏంటి, వాళ్ళకు ఉండేటటువంటి థ్రెట్ ఏంటి అనేటటువంటిది ఒక టీచర్ చెప్పగలుగుతాడు. సో అందువల్ల ఈ రోజు ఇప్పటికీ కూడా విద్యార్థికి గురువుకి మధ్య ఉండేటటువంటి ఏదైతే మానసికమైనటువంటి కేవలం టీచర్ చెప్తున్నాడు వెళ్తున్నాడు అనేటటువంటిది కాకుండా ఈ రోజు కూడా ఎందరో గురువులు ఉన్నారు. విద్యార్థుల అలాంటి గురువులతోటి విద్యార్థులకి విద్యార్థులు ఒక సన్మార్గం వైపు ప్రయాణిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అలాంటి విద్యార్థులు గురువులకు కూడా మంచి పేరు తీసుకొస్తున్నారు. సో అలాంటి గురువులందరికీ కూడా మరొక్కసారి వందనాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మన యొక్క గురువులు ఎలా ఉండాలి అని అంటే మనకు చాలా తెలుసు. మనం ఫాలో అయ్యేటటువంటి విధానం లోపల కావచ్చు, పుష్ టీచింగ్ అండ్ పూల్ టీచింగ్ అని చెప్పేసి. ఈ రోజు పుష్ టీచింగ్ ఎలా ఉంటుంది, మనం తోయబడినటువంటి టీచింగ్, ప్రతిసారి వాళ్ళకి ఇన్సిస్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళ చాలా సార్లు స్వామి వివేకానంద చెప్తుంటాడు, ఒక జ్ఞానాన్ని తన యొక్క మైండ్ లోపల కుక్కినట్టుగా కాకుండా వాళ్ళకి మనం ప్రతిసారి ఒక స్టిమ్యులస్ ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని చాలా సార్లు స్వామి వివేకానంద చెప్పడం జరుగుతుంది. స్టిమ్యులస్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఏదైతే ఒక వ్యక్తి తన దగ్గర పెంచుకునేటటువంటి ఒక చిన్న కుక్క, ఆ కుక్కని స్ట్రెంగ్తెన్ గా చేసేందుకోసం తను చేప మందు ఒక నూనె తీసుకొస్తాడు. ఆ నూనెని తీసుకొచ్చి ప్రతిరోజు దానికి ఇష్టం లేకపోయినా తాగిస్తూ ఉంటాడు. అది తప్పించుకొని పారిపోయేందుకోసం ప్రయత్నం చేస్తుంటుంది. ఒకసారి ఆ సమయం లోపల తను ఆఫీస్కి వెళ్లే సమయం అవుతుంది, తను ఖచ్చితంగా తాగించాలి, ఇది ఒక మెడిసిన్, నా డాగ్ ఏదైతే ఉందో స్ట్రెంగ్తెన్ గా చేసుకుంటాను అని చెప్పేసి తను ఇమ్మీడియట్ గా కుక్క కోసం వెతుకుతూ ఉంటే దొరకదు. సో ఇమ్మీడియట్ ఆ హడావిడి లోపల ఆ బాటిల్ అనేది కింద పడిపోతుంది. బాటిల్ కింద పడిపోగానే ఇమ్మీడియట్ గా ఆ కుక్క వచ్చేసి అక్కడ పడిపోయినటువంటి ఆ నూనెని త్రాగుతుంది. ఆ కుక్క యొక్క స్వభావం ఏంటి అని అక్కడ కింద పడినటువంటి వస్తువును స్వీకరించడం. సో ఎట్ ద సేమ్ టైం టీచర్ ప్రతిసారి అతన్ని తోస్తూ చెప్పడం కాకుండా అతనికి ఏదైతే అవసరమో స్టిమ్యులస్ కల్పించాలి అనేటటువంటిది నా భావన. ఓవర్ టు శివరంజన్ సార్. Yes.
సో మనందరం గొప్ప గురువుల ద్వారా విద్య నేర్చుకున్నాం. సో ఐ అగ్రీ విత్ దట్. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, యాజ్ అ టీచర్గా నేను ఎంతవరకు నా డ్యూటీస్ని ఫుల్ఫిల్ చేస్తున్నాను. ఎందుకనంటే మేము ప్రమోషన్లో ఒక సెంటెన్స్ వాడాము. సో జీతము అంటే ఇచ్చినంత తీసుకుంటున్నారా, సరిపడినంత తీసుకుంటున్నారా అని చెప్పేసి. అంటే ఏంటి అని అంటే, like anyone who lives within their comfort zone suffers from a lack of imagination, hence you give extra effort. ఎవరైతే కంఫర్ట్ జోన్ లో ఉంటారో వాళ్ళకి ఇమాజినేషన్ ఉండదు. అంటే రేపు ఏం జరగబోతుంది అన్న దాని మీద ఇమాజినేషన్ ఉండదు. అంటే మనం కొంతమంది చూస్తాం, ఏది నేను ఇప్పుడు 25 years ఇండస్ట్రీ, 30 years ఇండస్ట్రీ, 30 years నుంచి ఉన్నాను టీచింగ్ ఫీల్డ్ లో. సో వాట్ ద హెల్ యు ఆర్ గోయింగ్ టు టీచ్ మీ అనే కొంతమందికి స్వభావం ఉంటుండొచ్చు కాక. కానీ ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు 30 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి, లేకపోతే ఒక 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి తను ఏ రోజుకు ఆ రోజు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ టీచింగ్ చేస్తున్నాడా, లేదు 20 సంవత్సరాల కింద ఏదైతే నేర్చుకొని చెప్పడం స్టార్ట్ చేశాడో ఆ 20 సంవత్సరాల నుంచి కూడా అదే చెప్తున్నాడా అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకనంటే ఏ రోజుకు ఆ రోజు చాలా పెను మార్పులు వస్తున్నాయి ఎడ్యుకేషన్ వ్యవస్థలో. సో దాన్ని మనం బేస్ చేసుకొని మనం కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టకపోతే, అంటే లెర్నింగ్ విషయంలో అంటే నేను జాయినింగ్ లో నేర్చుకున్న దాని మీదనే నేను ఉంటాను, అది నేర్చుకుంటాను, సరిపోతుంది, మేనేజ్ చేస్తాను అనే ధోరణి కాకుండా సమాజంలో వస్తున్నటువంటి మార్పులు అండ్ ఈవెన్ నేనేమంటా అంటే, ఒక టీచర్ గా నువ్వెందుకు థీసిస్ రాయకూడదు, నువ్వెందుకు జర్నల్ రాయకూడదు, ఓకే నువ్వెందుకు ఒక ఆర్టికల్ రాయకూడదు, రైట్? అంటే ఏంటంటే ఇవన్నీ రాయలేనంటే, ఇవన్నీ చేయాలి అంటే ఏంటి, టీచర్ కి ఏముండాలి, రీసెర్చ్ ఐడియాలజీ ఉండాలి. అంటే ఎడ్యుకేషన్ గురించి ఏం జరుగుతుంది, కనీసం తన సబ్జెక్ట్ లో వచ్చేటటువంటి మార్పుల గురించి, ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి మార్పుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి స్టూడెంట్స్ కి. అప్పుడు ఏమవుతుందనంటే, సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు వాళ్ళ యొక్క విజువలైజేషన్ పవర్ చాలా ఎక్స్పాండ్ అవుతుంది. లేదు ఓన్లీ బుక్ లో ఉన్నది చెప్తే వాళ్ళకు ఓకే బుక్ లోనే ఉంది కదా అని. సో దిస్ మీటింగ్ హ్యాస్ బీన్ అప్గ్రేడెడ్ బై ద హోస్ట్ అండ్ నౌ ఇంక్లూడ్స్ అన్లిమిటెడ్ మినిట్స్. ఓ గ్రేట్. ఓకే, ఐ థింక్ మీటింగ్ ఎండ్ అవ్వదండి. సో విల్ కంటిన్యూ టు ద మీటింగ్. అంటే 40 minutes తర్వాత కంప్లీట్ అవుతుందేమో, మళ్ళీ రీలాగిన్ అవ్వాలనుకున్నాము. ఓకే, నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. యా, సో అంటే ఏంటంటే, చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. అంటే మార్పు తథ్యం. అలాంటి మార్పుని మనం సమానంగా స్వీకరించాలి అని అంటే, నేను యాజ్ అ టీచర్ గా నేను పిల్లల కోసం ఏం చేస్తున్నాను అంటే ఒక ఎఫర్ట్ లేదు అని అంటే, ఓకే మనకున్న దాంతో సంతృప్తి పడుతూ అదే ఒక స్కూల్లో. అండ్ ఇంకోటి, మనం అప్గ్రేడ్ చేసుకుంటా ఉంటే టీచర్స్ కి ఖచ్చితంగా నువ్వు డిమాండ్ చేయొచ్చు శాలరీ. సో ఐ జస్ట్ వాంట్ టు గెట్ దిస్ మచ్ శాలరీ అని చెప్పేసి నువ్వు అడిగితే డెఫినెట్లీ వాళ్ళు కాదనరు. ఎందుకంటే యువర్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. అంటే నువ్వు చేసిన హార్డ్ వర్క్, నువ్వు చూపించినటువంటి రిజల్ట్స్ ఖచ్చితంగా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. లెట్ us say that one, ఒక స్కూల్ కనుక 25,000 ఒక లిమిట్ ఉందనుకోండి, ఒక స్కూల్ 25,000 హైయెస్ట్ శాలరీ అనుకోండి. ఈ శాలరీ ఓకే, ఒక టీచర్ కి 20,000 ఇస్తున్నారు, దాని 25,000కి వచ్చాడు, దాని తర్వాత 30,000 అడుగుతున్నాడు, బికాస్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్ శాలరీ. బట్ స్కూల్ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, సార్ మా కట్ ఆఫ్ ఇంతవరకే, ఎందుకంటే మా ఫీజులు మా విషయం ఇంతవరకు ఉంది. అండ్ దట్ డజంట్ మీన్ అంటే మీరు అందుకు 30,000కి అర్హులనే మాకు తెలుసు, కానీ మేమంత పే చేయలేము. అప్పుడు ఏం చేస్తాడు, ఒక మంచి వాతావరణంలోనే ఆ టీచర్ ని పర్మిషన్ తీసుకొని, అంటే కరెస్పాండెంట్ పర్మిషన్ తీసుకొని, ఒక 6 months అడ్వాన్స్ నోటీస్ ఇచ్చి వేరే ఇంకొక స్కూల్ 30,000 35,000 ఇచ్చే స్కూల్కి వెళ్తాడు. ఖచ్చితంగా ఏమవుతుంది అంటే, ఇట్లాంటి స్టిమ్యులేషన్ అవకాశం కల్పించినటువంటి ఈ స్కూల్ ని తను ఎప్పటికీ మర్చిపోలేడు. అండ్ ఈవెన్ మన దగ్గర పనిచేసినటువంటి టీచరు ఒక 50,000 60,000 తీసుకునేటటువంటి స్కూల్లో కూడా ఎక్కడైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి, లెట్ us say he has got the opportunity to work in a international school. అంటే తను ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, తన హార్డ్ వర్క్. అంటే కెరియర్ జాయినింగ్ లోంచి ఏం చేస్తున్నాడంటే, స్కూల్లో ఉండేటటువంటి ప్రతి వర్క్ షాప్ అటెండ్ అవుతూ, ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకుంటూ, ఏదైనా సరే ఎక్కడన్నా అవకాశం వచ్చింది అని అంటే నేనున్నానని ముందుకెళ్తూ, సో ప్రతి ఒక్క అవకాశాన్ని గ్రాప్ చేసుకొని ప్రెషర్ తో కాకుండా ప్లెజర్ తో వర్క్ చేశాడు. సో డెఫినెట్ గా ఈ విల్ బి పేడ్ ఆఫ్. అంటే మనం చేయాల్సింది ఏంటంటే, లిటిల్ ఎఫర్ట్ మనం అనేది మన సైడ్ నుంచి మనం పెట్టాలి. అండ్ ఇన్ఫాక్ట్ ఇవన్నీ ఇప్పుడు మేము టీచర్స్ తో మాట్లాడాలి, మేము బయట ఎక్కడితోడైనా మాట్లాడాలంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ యాజ్ ఎ ట్రైనర్ గా టీచర్స్ తో మాట్లాడాలంటే చాలా సార్లు ఆలోచించాల్సి ఉంటుంది, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. ఎందుకంటే మీకు చాలా విషయాలు తెలిసి ఉంటాయి, అంటే మీరు సబ్జెక్ట్ లో భాగంగా ఎన్నో విషయాలు చూస్తూ ఉంటారు.
అండ్ మేము రీసెర్చ్ చేసి మాకున్నటువంటి అనుభవం, దాని తర్వాత కరస్పాండెంట్ మీరు రెగ్యులర్ గా వెళ్ళేటువంటి స్కూల్స్ తో మాట్లాడే విషయాల్ని మేము ఆకలింపు చేసుకొని మేము మాట్లాడుతున్నాం ఇవన్నీ విషయాలు. సో ఇప్పుడు మీరు అంటే కెరియర్ లో గ్రోత్ అవ్వాలి అంటే లాస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి నీ కమ్యూనికేషన్ కానీ, లాస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి నీ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ఎంత మేరకు ఇంప్రూవ్ అయింది అసెస్ చేస్తే నీకు కనీసం తెలియాలి. అండ్ అట్ ది ఫర్ దట్ రీజన్ ఒక చిన్న విషయం చెప్పి నేను ఐ విల్ గివ్ టు దశరథ్. ఇప్పుడు ఏంటంటే మనకి ఈరోజు సెల్ఫీ వీడియో ఉంది, మొబైల్ ఫోన్ ఉంది. ఇప్పుడు నీకు ప్రతిరోజు నువ్వు చెప్పేటటువంటి లెసన్స్ గురించి, లేకపోతే ఒక 1 వీక్ లో జరిగిన విషయాలన్నిటి గురించి నువ్వు సెల్ ఫోన్ ఆన్ చేసుకొని, సెల్ఫీ వీడియో ఆన్ చేసుకొని నీ యొక్క భావాలను రికార్డ్ ఎందుకు చేసుకోకూడదు? నేను ఇలా ఇవన్నీ ఏమవుతాయంటే ఫ్యూచర్ లో ఒక 50 వీడియోలు రికార్డింగ్ చేసిన తర్వాత ఇవన్నీ ఆ టీచర్ కి రెఫరెన్స్ గా ఉపయోగపడతాయి. అండ్ ఇట్ విల్ షో యూ వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ యూ హెస్ బ్రాట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. నీలో వచ్చేటటువంటి మార్పు ఏంటి కూడా నీకు తెలుస్తుంది. అంటే అంటే వేలైనా వంచింది వెన్న కూడా రాదు అని అంటారు కదా. ఎస్, ఖచ్చితంగా మనం ఉన్నటువంటి టెక్నాలజీని మనం వాడుకొని సింపుల్ మా క్రియేటివిటీ గురించి నేను చెప్తాను చూడండి. గడిచిన మేము చేసినటువంటి 3 ప్రోగ్రాంలు కూడా ఏవైతే ఉన్నాయో ఒక కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఏదో ఊరికే పెట్టకుండా, ఇప్పుడు మేము ఈ ప్రోగ్రామ్ తీసుకోండి, సార్ వచ్చారు అట్లా సినిమా టైటిల్ క్యాచీ లాగా ఉండేలాగా పెట్టాం. అంటే ఆలోచన అంటే మనం కొంచెం టైం కేటాయిస్తే, మన యొక్క మైండ్ కి కొంచెం టైం కేటాయిస్తే, ఎందుకంటే ఏదో అంటారు కదా, పుస్తకమే నహీ హై మస్తకమే హై అని అంటారు. సో దీంట్లో ఉన్నటువంటి భావాల్ని, ఈ బ్రెయిన్ లో ఉన్నటువంటి భావాల్ని మనం కరెక్ట్ గా వాడుకుంటే, అంటే దీనికి మించినటువంటి ఈ 2 చెవుల మధ్యలో ఉన్నటువంటి విజ్ఞాన బంగారు గనిని మనం కరెక్ట్ గా వాడుకుంటే మిరాకిల్స్ సృష్టించవచ్చు ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో. సో the remaining points I'll give you later, and over to Dashrath. Yeah, thank you very much sir. ఈ వీడియోలో చాలా మంది విద్యావేత్తలు ఉన్నారండి. వారు కొన్ని సంస్థలను నిర్వహిస్తున్నారు కూడా, లేదా దాంట్లో ఒక ముఖ్య పాత్రలో కావచ్చు లేదా పదవిలో కావచ్చు ఉన్నారు కొంతమంది. ఇంకొంతమంది ఇప్పుడిప్పుడే ఈ వృత్తిలో బహుశా ఎంటర్ అయి ఉండొచ్చు. నా అనుభవం చెప్పబోతున్నాను. నేను గత కొన్ని సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతంలో తిరుగుతున్నానండి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అవనివ్వండి, సాఫ్ట్ స్కిల్స్ అవనివ్వండి, ఇలా వారం పాటు వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా విద్యార్థులు నాతో చెప్పింది నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, మేము కాలేజీకి రెగ్యులర్ గా రామండి, కేవలం మీ వర్క్ షాప్ లో మాత్రమే ఇన్ని రోజులు రెగ్యులర్ గా వచ్చాం. ఇది మొదటి పాయింట్. రెండవది, మా యొక్క లెక్చరర్స్ కానివ్వండి, ప్రొఫెసర్స్ కానివ్వండి, మీలాగా చెప్తే ఇంకా బాగుండండి అన్నారు. ఇక్కడ ఏదో నన్ను నేను యాంప్లిఫై చేసుకోవడానికి నేను చెప్పట్లేదు, లేదా మిగతా స్పీకర్స్ యాంప్లిఫై చేసుకోవడానికి చెప్పట్లేదండి. మా టీంలో దాదాపుగా అందరికి కూడా ఇలాంటి ఫీడ్బ్యాకే వస్తున్నాయి. మా వాళ్ళు కూడా మీలాంటి ఎనర్జీ తోటి, లేదా మీలాగా యాక్టివిటీ ఓరియంటెడ్ తోటి, లేదా ఇంట్రెస్టింగ్ గా చెప్తే బాగుంటుంది కదండి అని కొంతమంది చెప్పారండి. సో ఈ పాయింట్ నేను తీసుకుంటూ, ఇది నా దగ్గర పూర్తిగా సాక్ష్యాలతో పాటు ఉన్నది, ఇది వాళ్ళు రాసిన రిటర్న్ ఫీడ్బ్యాక్స్ తో పాటు ఉన్నది అనమాట. సో గత కొన్ని సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, విద్యార్థి కావాల్సింది ఒకటి, తను కోరుకుంటున్న ఆహారం ఒకటి, కానీ తనకు అందుతున్న ఆహారం ఇంకొకటి. తను ఆశిస్తున్న రుచి ఒకటైతే తనకి ఇస్తున్న రుచి ఇంకొకటి. దీనివల్ల ఆ విద్యార్థి మానసిక స్థితి బహుశా మనం ఆశించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్తుందేమో. అందుకే మీరు చూడండి, మన దగ్గర ఎక్కువగా లస్ట్, కామాన్ని ప్రోత్సహించే సినిమాలు హిట్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే, విద్యార్థుల్లో తన ఏకాగ్రతని విద్య వైపు మరలించలేకపోతున్నాడు విద్యార్థి. దాని బదులు ఒక వేరే వ్యక్తి పైన, ఆపోజిట్ జెండర్ పైన మరలిస్తున్నారు, లేదా అలాంటి విషయాల్ని చూపించే టిక్ టాక్ లాంటివో మిగతా వాటికో మీద ఫోకస్ వెళ్తున్నది. సో ఇక్కడ ఎవరిని మనం ప్రశ్నించట్లేదు, ఎవరినో ఒకరిని బలి చేయట్లేదండి. కర్ణుడు చావుకి 100 కారణాలు, ఆ 100లో ఒక కారణం మనమా అన్నది మనం చెక్ చేసుకోవాలి అన్నదే నా ప్రశ్న. ఆడియన్స్ లో నుంచి మాట్లాడదామంటారండి. రజని మేడం, మీరు మాట్లాడతామన్నారు. దయచేసి మీ మైక్రోఫోన్ మాట్లాడవచ్చు. నమస్తే సార్. నమస్తే మేడం. స్పీకర్స్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్, అండ్ ఆల్సో ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో అందరికి గుడ్ ఈవినింగ్ సార్.
సో మీరు చెప్పింది విన్నాను. పిల్లలకి మనం చాలా యాంగ్జైటీ కలిగించే విధంగా యాక్టివిటీ బేస్డ్ గా చెప్పాలి, కొలాబరేటివ్ గా ఉండాలి. ఇట్స్ ట్రూ. బట్ నాకు తెలిసినంత వరకు టీచర్స్ లో ఒక యాక్టివిటీని మీరు ఒక క్లాస్ చెప్పాలి అని అంటే పర్ఫెక్ట్ గా 45 minutes ఆఫ్ క్లాస్ తీసుకోవాలి అంటే కనీసం ఒక టీచర్ మినిమం 2 hours ప్రిపేర్ అవ్వాలి. మినిమం 2 hours ఆర్ 3 hours ప్రిపేర్ అవ్వాలి ఒక క్లాస్ కోసం. బట్ ఇన్ సిచ్యుయేషన్ ఒక యాక్టివిటీ బేస్డ్ గా తనని తీసుకువెళ్ళాలి అని అంటే దానికి చాలా పరికరాలు అవసరం. ఇది ఫస్ట్ థింగ్ సార్. రెండో విషయం ఏంటంటే నవేడేస్ ఇప్పుడు మనం ఈ లెర్నింగ్ లో చూసినట్లయితే సింపుల్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మేము ఈ లెర్నింగ్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాము. సో ఆన్లైన్ టూల్స్ ఏమున్నాయి, ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఆన్లైన్ టూల్స్ కోసం నేను చాలా సార్లు సెర్చ్ చేశాను. సో ఏ టూల్స్ చూపించినా కూడా వాళ్ళు ప్రైమరీగా ఒక 2-3 శాంపిల్స్ ఇచ్చి మిగిలిన యూ హ్యావ్ టు బై అంటున్నారు. ఈ సిచ్యువేషన్ లో అసలు టీచర్స్ కి ఏమున్నాయి, ఎడ్యుకేషన్ టూల్స్ ఏమున్నాయి, ఒక పీపీటీ ప్రెజెంట్ చేయాలి సార్. సో పీపీటీ అన్ని మొబైల్స్ లో ఓపెన్ అవ్వదు, ఓన్లీ వీడియోనే ఓపెన్ అవుతుంది. పిల్లలకి ఓపెన్ చేసుకునేంత ఐడియా ఉండకపోవచ్చు, సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. సో హౌ టు కన్వర్ట్ ఏ పీపీటీ టు యూట్యూబ్. పీపీటీలో ప్రిపేర్ చేసినప్పుడు మనం ప్రెజెంటేషన్ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, ఇవి ప్రాథమికంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సార్. ఇకపోతే పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగే విధంగా చెప్పడము అనేది నా ఒపీనియన్ అయితే అసలు పిల్లలకి కోచింగ్ ఇచ్చే బదులు ముందు టీచర్స్ కి కోచింగ్ ఇవ్వాలి సార్. ఇఫ్ యూ సీ ఇన్ కార్పొరేట్ కాలేజెస్ ఆర్ కార్పొరేట్ స్కూల్స్, అక్కడ ఫ్యాకల్టీ డిఫరెంట్ గా ఉన్నారు అని చాలా మంది వాళ్ళని చూసి జాయిన్ అయ్యే సందర్భాలు కూడా ఎక్కువ ఉంటాయి సార్. సో అక్కడ బాగా మాట్లాడతారు, బాగా రిసీవ్ ఉంటుంది. సో మనం టీచర్స్ కి కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు మా సిస్టమ్ లో అయితే నేను పనిచేసే ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీలో మాకు రెగ్యులర్ గా ఓరియంటేషన్ క్లాసెస్ ఇస్తుంటారు. సో అట్లనే ప్రతి చోట కూడా మీరు అన్నట్టు ఫ్రూట్ మీద కాకుండా రూట్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఆటోమేటిక్ గా ఫ్రూట్స్ చాలా ఫ్రూట్ఫుల్ గా ఉంటాయని నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే ఆడియన్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందండి, హౌ టు మేనేజ్ స్ట్రెస్. అంటే టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండే వాళ్ళు స్ట్రెస్ ని ఎలా అధిగమించాలి, దానికి ఏమన్నా మీ దగ్గర సూచనలు ఉన్నాయని అడుగుతున్నారు నరసింహారావు సార్. దీనికి బదులు ఇవ్వాల్సిందిగా నేను శివరంజన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ when you స్టీవ్ జాబ్స్ అన్నట్టు when you love your job there is no job at all అంటారు. అంటే నువ్వు చేసేటటువంటి పనిని నువ్వు ఇష్టపడ్డప్పుడు. అండ్ ఓకే, ఇది కొంచెం స్పీచ్ లాగా ఉంటుంది, స్పీచ్ జోలికి వెళ్ళను నేను. సో నెక్స్ట్ ప్రాక్టికల్ గా మాట్లాడదాం. అంటే నువ్వు ఈ రోజు ఒక కిక్ ఇచ్చే పని నీకు ఏదైనా జరగాలి అంటే ఏంటి అంటే, లెట్ us say you just spare half an hour, you just spare for half an hour on any new thing, కొత్త విషయం, పిల్లలకు సబ్జెక్ట్ కాకుండానో రిలేటెడ్ గా ఏదైనా సరే ఒక కొత్త విషయాన్ని మీరు ఆ రోజు పిల్లలకు అందించి చూడండి. యూ డోంట్ ఫీల్ ఎనీ స్ట్రెస్. ఎందుకనంటే ప్రతిరోజు చేసే పని రిపీటెడ్ గా అదే పని చేస్తూ, ఎందుకు ఇది చాలా మంది ఎలా ఉంటుందంటే మేనేజ్మెంట్స్ కొత్త నేర్చుకుంటే బాగుంటుందని వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు నేను ఎందుకు నేర్చుకోవాలి, నాకు ఇచ్చే సార్లు ఇస్తున్నారు కదా, నాట్ ఫర్ స్కూల్, ఇట్స్ ఫర్ యూ. అంటే అది టీచర్ ఒకవేళ స్కూల్ కు ఉపయోగపడవచ్చు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఉపయోగపడుతుంది. నీకు ఉపయోగపడ్డ తర్వాత దాంట్లో భాగంగా స్కూల్ ఉపయోగించుకుంటుంది. సో దట్స్ అ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నీకు ఎప్పుడైతే సరే ఇవాళ నేను ఒక కొత్త విషయాన్ని పిల్లలకు షేర్ చేశాను, కొత్తగా నేను బోధించాను, ఆ కొత్తగా నేను రిసీవ్ చేసుకున్నారు పిల్లలు ఈ రోజు నన్ను అనే ఒక మైండ్ సెట్, ఒక చిన్న కిక్ పార్ట్ కనుక మనకు ఆ టీచింగ్ లో వచ్చింది అనుకోండి, దెర్ ఇస్ నో స్ట్రెస్ ఎట్ ఆల్. అండ్ నెక్స్ట్ ఇంకోటి పాయింట్ నెంబర్ 3, సబ్జెక్ట్ లో వచ్చేటటువంటి మార్కులు. ఇందాక మేడం చెప్పారు, రజనీ గారు ఏం చెప్పారంటే ముందు టీచర్స్ కి ఇవ్వాలి ట్రైనింగ్ అని. ఎగ్జాక్ట్లీ, టీచర్స్ కి ఇచ్చినప్పుడు అది మామూలుగా చాలా మందికి స్కూల్లో ఎలా ఉంటుందనంటే, ఓకే ఇది ఒక టైం పాస్ వ్యవహారము, మీటింగు అనే ఒక విషయం ధోరణిలోనే చాలా మంది టీచర్లు చూస్తారు. బట్ అదొక గ్రేట్ ప్లాట్ఫామ్ నీ యొక్క ఆలోచనలు షేర్ చేసుకోవడానికి. అంటే నువ్వు క్వశ్చన్ వేయలేదనంటే నీలో ఎక్కడ లోపం ఉన్నట్టే, అంటే ఆ మీటింగ్ లో. ఎందుకనంటే మేనేజ్మెంట్ ఏమన్నా రాకెట్ సైన్సా వాళ్ళకి అన్ని తెలియడానికి? నీ యొక్క అబ్జర్వేషన్ కూడా నువ్వు చెప్పొచ్చు, సార్ ఇలా జరుగుతుంది అండ్ లాస్ట్ మీటింగ్ లో కూడా మీకు ఇది మీ దృష్టికి తీసుకొచ్చాను, ప్లీజ్ కన్సిడర్ దిస్ పాయింట్ అని నువ్వు ఒక 2 times చెప్పి వదిలేసామనుకోండి, దాని కనీసం వాళ్ళకి ఏమవుతుందంటే జరగాల్సిన నష్టం జరిగిన తర్వాతనైనా సరే మీరు చెప్పిన పాయింట్ కి విలువిస్తారు. అరే మన పలానా సార్
ఆ రోజు మీటింగ్ లోనే ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లోనే ఈ పాయింట్ నోటీస్ చేశారు, బట్ నేను దాన్ని రెక్టిఫై చేయలేకపోయానని చెప్పేసి మేనేజ్మెంట్స్ ఒప్పుకుంటాయి. దాని తర్వాత మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అని అంటే టీచర్ డెవలప్మెంట్స్ కి పిల్లల డెవలప్మెంట్స్ కి ట్రైనింగ్స్ ఇవ్వాలని అనుకుంటుంది. ఎందుకంటే టీచర్ డెవలప్ అవుతే పిల్లలు డెవలప్ అవుతారు, అండ్ పిల్లలు డెవలప్ అవుతే వాళ్ళు కట్టిన ఫీజులకు మనం న్యాయం చేసినట్టు అవుతుంది ఒక ఇంటెన్షన్ తో వాళ్ళు వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారు. కానీ ఈ వర్క్ షాప్స్ కేవలం ఇది మేనేజ్మెంట్ కోసం, వాళ్ళ అంటే నేను ఏదైనా చేస్తే ఏదైనా వర్క్ షాప్ చేస్తే వాళ్ళకి ఎక్కువ వస్తుంది తప్ప నాకు పెద్దగా ఒరిగేది ఏంటి దీంట్లో అనే ఒక మైండ్ సెట్ ముందు మారాలి. అండ్ ఇవన్నీ ఏంటంటే నా కోసం అని కాకుండా పిల్లల కోసం అని చేయండి. పిల్లల కోసం అని మీరు అనుకుంటూ చేస్తుంటే డెఫినెట్ గా మీకు ఏదో కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు ఆ స్ట్రెస్ అనేది ఉండదు. అండ్ అఫ్ కోర్స్ దాంతో పాటుగా మీరు ఇక్కడ ఏంటంటే మీకోసం ఒక హాఫ్ అన్ అవర్ యోగానో, మెడిటేషనో, వాకింగ్, జాకింగ్ ఏదో చేయండి. మీకు ఇష్టమైన పని చేయండి. లేదు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి 10 నిమిషాలు. ఇట్స్ ఆల్ మోర్ దెన్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. యా, థ్యాంక్ యూ శివ సార్. పద్మవ్యూహంలోకి అభిమన్యుని ఇరికిచ్చారండి కౌరవులు అందరు కలిసి. అలాగే నేటి మన మాస్టర్ గారిని సమాజంలో ఉండే వివిధ వ్యక్తులు అందరం కలిసి ఇరికిస్తున్నాం. తల్లిదండ్రులు ఆశిస్తున్నారు ర్యాంకు కావాలి, మా వాడికి పర్సంటేజ్ కావాలి, మా వాడు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నెగ్గాలి అని తల్లిదండ్రుల ఒత్తిడి. యాజమాన్యాలకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయండి, ఎక్స్పాన్షన్ మరియు ఎక్కువ మందికి వాళ్ళ దగ్గర బోధన లేదా విద్యను అందించాలను, లేదా నాణ్యమైన విద్య అందించాలను, రకరకాల లక్ష్యాలు యాజమాన్యం నుండి. తర్వాత టీచర్ గారికి వారి వ్యక్తిగతంగా కుటుంబ బాధ్యతలు, ఆర్థిక పరమైనవి కావచ్చు లేదా మానసికమైనవి కావచ్చు. తర్వాత సమాజం యొక్క తీరు, సమాజంలో బలం ఉన్న వాడిదే గెలుపు లేదా డబ్బున్న వాడికే పదవి లేదా సక్సెస్ఫుల్ అయిన వాడికే ప్రాధాన్యత ఇవ్వడం, ఈ సమాజపు తీరు ఒక పంతులు గారి మీద ఒత్తిడి తీసుకొస్తానన్న అభిప్రాయం. అలాగే ప్రభుత్వ విధానాల్లో కూడా కొన్ని సరైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాయా? ఇందాక రజని మేడం అంటున్నారు ముందు టీచర్స్ కి లేదా ఫ్యాకల్టీకి ఓరియంటేషన్ ఇవ్వాలి అని. ఈ మధ్య మొదలైందండి, కొన్ని చోట్ల చేస్తున్నారు, కానీ అది సరిపోతుంది. ప్రభుత్వం కొన్ని విధానాలు తీసుకొచ్చి అవి స్పష్టంగా అమలు చేసేలా ఒక యంత్రాంగం సృష్టించగలిగిందా? ఈ ప్రశ్నను అనుభవజ్ఞులైన మరియు మేధావులైన విద్యావేత్తలకు నేను వదిలేస్తున్నాను. అలాగే తన వ్యక్తిగత లేదా వ్యక్తిత్వం, తనలో ఉండే దృక్పథం కూడా తన మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే తన చదువు, తన జ్ఞానం, తన నైపుణ్యాలు, తను పెరిగిన సంస్కృతి, సాంప్రదాయాలు, ఇలా అన్ని కలిసి ఒక పంతులు గారి మీద, ఒక మాస్టర్ గారి మీద, ఒక టీచర్ గారి మీద ప్రభావం చూపిస్తున్న నా అభిప్రాయం. ఆడియన్స్ లో నుంచి కొన్ని క్వశ్చన్ అడిగారండి, ఇందాక మేడం కూడా అడిగారు, ఆన్లైన్ క్లాసెస్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా ఎలా చేయొచ్చు అని. దీనికి సంబంధించి నా వ్యక్తిగత అభిప్రాయం అండి, ఈ మధ్య నేను ఒక వీడియో జరిగింది, రాబోయే కాలంలో హోలోగ్రాఫిక్ విధానం ద్వారా నాకు ఒక భాష తెలియదు అనుకోండి, కానీ నాకు తెలియని భాషలో నా ఆడియన్స్ నేను చెప్పొచ్చు. అలాంటి ఒక టెక్నాలజీ వచ్చింది. అంతకంటే చాలా బెటర్ గా ఉండవచ్చు విజువల్ ఎక్స్పీరియన్స్ అని. గ్యాడ్జెట్స్ రావాలండి, డివైజెస్ రావాలండి, టెక్నాలజీ రావాలండి. అవును, ఆన్లైన్ ద్వారా కేవలం ఒక వ్యక్తిని చూస్తూ ఆసక్తిని పెంచుకోమంటే 20 సంవత్సరాల కంటే తక్కువ వయసు లోపు ఉన్న వ్యక్తికి మన యొక్క ముఖం అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. తనకి ఆకర్షణీయ అంశాలు వేరే ఉండవచ్చు, ఒక పువ్వు ఉండవచ్చు, పక్షి ఉండవచ్చు, లేదా ఒక వ్యక్తి ఉండవచ్చు, లేదా ఒక సినిమాలో నటించే వ్యక్తి ఉండవచ్చు. కానీ టెక్నాలజీ తను ఆకర్షించగలదు. చూడండి, మొబైల్ ఫోన్స్ లో సమయం గడపగలుగుతున్నారు, పబ్జి అని, ఇంకో గేమ్ అని, లేదా ఇంకోటని. ఎందుకంటే టెక్నాలజీ వాళ్ళకి స్నేహితులుగా మారింది. సో ఆన్లైన్ ద్వారా ఇంట్రెస్ట్ ఎలా పెంచవచ్చు అంటే ఇంకా కొన్ని యాప్స్ రావాలని నా ఉద్దేశం. మరియు గ్రాఫిక్స్ తో కూడుకున్న, యానిమేటెడ్ తో కూడుకున్న, అలాగే వాళ్ళకు వస్తువులు ఇవ్వాలి. అది ఎలాగంటే ఇప్పుడు 3D టైప్ కానివ్వండి, లేదా ఎలాగైతే ఒకలాంటి గ్యాడ్జెట్స్, గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల వర్చువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం, అలాంటివి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. శ్రీహరి సార్ మీరు చెప్పే ముందు చిన్న పాయింట్, ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ గురించి వచ్చింది కాబట్టి మనకు టెక్నాలజీలో దిట్టైనటువంటి ఒక పర్సన్ ఇక్కడ ఉన్నారు, మన జేసీఏ జోన్ ప్రెసిడెంట్, లాస్ట్ ఇయర్ జోన్ ప్రెసిడెంట్ కిరణ్ బంటు గారు ఉన్నారు. సార్ ప్లీజ్ షేర్ యువర్ వ్యూస్ ఆన్ ఆన్లైన్ క్లాసెస్. ఇది ఎలా ఎఫెక్టివ్ గా మనం చెప్పొచ్చు, స్టూడెంట్స్ కి ఇష్టమయ్యేలా మనం ఎలా చెప్పొచ్చు అనేది మీ వ్యూస్ చెప్పాల్సిందిగా మేము రిక్వెస్టింగ్ యూ సార్. Thank you so much,
శివరంజన్ గారు అండ్ దశరథ్ రామ్ రెడ్డి గారు, అలాగే మన శ్రీహరి గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబాడీ. వినగలుగుతున్నారా నన్ను మీరు? హలో. యా, థ్యాంక్ యూ సో మచ్. నార్మల్ గా చూసినట్టయితే ఒక స్టూడెంట్ కి ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక టర్మ్ ఉంటుంది, అది క్యూరియాసిటీ. చిన్న పిల్లలకి ఎవరికైనా మీరు ఓ స్టోరీ హాఫ్ చెప్పేసి ఆపేయండి, తర్వాత ఆ పిల్లోడు మీ వెంట పడి నెక్స్ట్ వర్జన్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అని అడుగుతాడు. దీనికి బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ మనం బాహుబలి మూవీ చూసినట్టయితే, వై డిడ్ కట్టప్ప కిల్ బాహుబలి అని చెప్పారు. అది ఆ ఒక క్యూరియాసిటీ ఆ మూవీకి ఎంతగా ఇన్కమ్ జనరేట్ చేసిందో మనం అందరం చూసిన వాళ్ళమే. సో ఒక స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ తెప్పియాలి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో అంటే మొదటిగా రిక్వైర్డ్ థింగ్ ఏంటంటే క్యూరియాసిటీ అండి. ఆ క్యూరియాసిటీ స్టూడెంట్ లో మనం జనరేట్ చేయగలిగామంటే ఆటోమేటిక్ గా అది సబ్జెక్ట్ రిలేటెడ్ టు స్టడీస్ కానివ్వండి, సబ్జెక్ట్ రిలేటెడ్ టు స్పోర్ట్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, he will develop that interest and automatically if he starts liking it, it will become a passion అండి. నెక్స్ట్ పాయింట్, మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు ఇంకో పాయింట్ చెప్పి ఐ విల్ ఆన్సర్ ద క్వశ్చన్ వాట్ యు ఆస్క్డ్ అబౌట్ ఆన్లైన్ క్వశ్చన్, ఆన్లైన్ క్లాసెస్. సో ఆ క్యూరియాసిటీ జనరేట్ ఎలా చేయాలనేది మనకు ఫస్ట్ క్వశ్చన్. సార్ నీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను సో దట్ యూ విల్ అండర్స్టాండ్ హౌ టు జనరేట్ దట్ క్యూరియాసిటీ ఇన్ ఆల్. సింపుల్ అండి, ఏం లేదు. హౌ టు జనరేట్ క్యూరియాసిటీ అనే దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. ఇప్పుడు మీరు చిన్న పిల్లలకు చూసినట్లయితే వాళ్ళకి హాఫ్ స్టోరీ చెప్పి ఉంటారు, మరి సబ్జెక్ట్ లో ఎలా చెప్తారు సార్ మీరు స్టోరీస్? హౌ కెన్ ఐ డెవలప్ ద ఇంట్రెస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ అ మ్యాథమెటిక్స్ బికాస్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫార్ములాస్? సార్ మనం చూసినట్టయితే మ్యాథ్స్ సార్ కానీ టీచర్స్ కానీ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు సార్ మీరు వీడియో ఆఫ్ చేసుకోండి, వాయిస్ సరిగా రావట్లేదు, వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి. ఓకే. సో మనం చూసినట్టయితే ఇప్పుడు మనకి ప్రతి ఒక్క చాప్టర్ కు హెడ్డింగ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ లో పాలినామియల్స్ పాలినామియల్స్ ఉంటుంది, ఇంటీజర్స్ ఉంటుంది, ట్రిగ్నామెట్రీ. సైన్స్ లో చూసినట్టయితే మెజర్మెంట్స్ కానివ్వండి, బయాలజీలో చూసినట్టయితే హ్యూమన్ సైన్స్ కానివ్వండి, ఏదో హెడ్డింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆ పిల్లోడికి ఆ హెడ్డింగ్ ఎందుకు వచ్చింది మనం చెప్పగలమంటే, అంటే ఆ క్యూరియాసిటీ అనేది ఒక టైటిల్ తో, మూవీ ఒక క్యూరియాసిటీ టైటిల్ తో క్రియేట్ చేస్తాం. అలానే ఓ స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఆ హెడ్డింగ్ ఎందుకు వచ్చింది, దానికి రీజన్ ఏంది, అసలు ఇది ఎందుకు చదవాలి, ఇది ఎక్కడ ఉపయోగం అవుతుంది, అది చెప్పినట్టయితే స్టూడెంట్ కి హాఫ్ సబ్జెక్ట్ అర్థమై క్యూరియాసిటీ క్రియేట్ చేసినట్టే. రిమైనింగ్ క్యూరియాసిటీ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి, ఆటోమేటిక్ వాళ్ళల్లో అదే డెవలప్ అవుతుంది. వాళ్ళు మీకు వచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. మీరు చూసినట్టయితే 2 సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్. సో ఈ క్యూరియాసిటీ డెవలప్ చేసి విన్న స్టూడెంట్ ఏం చేస్తారంటే మీ దగ్గర పరికెత్తుకొని వచ్చి మీరు చెప్పేది కాకుండా ఇంకోటి చెప్తాడు, మీరు చెప్పింది ఆల్రెడీ బోర్డ్ పైన సాల్వ్ చేశారు. అలాంటి స్టూడెంట్ నే వేరే వాళ్ళ స్టూడెంట్స్ ఏమంటాడు, ఈజ్ ఏ గీక్, ఈజ్ ఏ చదువు బాగా చదువుతాడు, నిక్ నేమ్స్ ఇస్తుంటారు అనమాట వేరే స్టూడెంట్. దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి. కమింగ్ టు ఆన్లైన్ క్లాసెస్, సార్ ఆన్లైన్ క్లాసెస్ ఐ అగ్రీ, దిస్ ఇస్ ద చేంజ్, ఇస్ ద టైమ్ ఫర్ చేంజ్. మన కళ్ళకు కనపడిందే లైఫ్ లో ఇంత నేర్పిస్తుంటే మనం ముందు లేకుండా కూడా ఎంత నేర్పించగలమో ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అనే ప్లాట్ఫామ్ మనకి ఇచ్చిందండి. టీచర్ అనేవాడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి స్టూడెంట్ అయినా ఎలాగైనా మౌల్డ్ చేసి సబ్జెక్ట్ ఇచ్చేవాడే టీచర్ అని అంటాం. ఆ గురువుల వల్లనే మనం అందరం ఈరోజు కలుసుకోగలం, మనం అందరం మాట్లాడగలుగుతున్నాం, మన గురువు వల్ల కారణం వల్లనే. అలాంటి ఒక గురువు ఎలా ఉంటాడంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక మైండ్ సెట్ తో ఉండాడు. అలానే వెన్ ఇట్ కమ్స్ టు వర్చువల్ ఆన్లైన్ క్లాసింగ్, కొంతమందికి అడాప్ట్ కావడానికి టైం పడుతుంది, కొంతమందికి అది తీసుకోవడానికి టైం పడుతుంది. సో ఎవరైతే తొందరగా అడాప్ట్ అవుతారో వాళ్ళు గ్రో అవుతారు. ఎందుకంటే యాపిల్ చూసినట్టయితే యాపిల్ ఏంటంటే మనం అందరం ఫ్రూట్ అంటారు, కానీ ఐజాక్ న్యూటన్ ఎప్పుడు దాన్ని ఫ్రూట్ లా చూడలేదు. అది డిఫరెంట్ గా చూశాడు, గ్రావిటేషనల్ ఫోర్స్ అనే కాన్సెప్ట్ ఇచ్చాడు. స్టీవ్ జాబ్స్ దాన్ని డిఫరెంట్ గా చూశాడు, మనకి యాపిల్ ఐఫోన్స్ ఇచ్చాడు. సో ఇది కూడా మనం ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ విత్ ద ఇంటర్ఫేస్ అండ్ హౌ వీఆర్ గోయింగ్ విత్ ద ఇంటర్ఫేస్ విల్ లెట్ us know like how to take it further. ఫస్ట్ మనం యూజర్ ఫ్రెండ్లీ ఉండాలండి ఇంటర్ఫేస్ తో. యాజ్ అ టీచర్ మనం అందరం టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాం కానీ మనం అందరం ఎంత ఇంటర్ఫేస్ కి ఉంటామో దాని తర్వాత వన్స్ వి గెట్ familiar with the platform, whatever online platform you're using, you start liking. Once you start liking, you can easily get the students involved. And my dear teachers అందరు ఉన్నారు ఇక్కడ గురువులు, వీళ్ళకి ఒకటే చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే నేను వస్తాను కార్పొరేట్ వరల్డ్ నుంచి, మా యొక్క మీటింగ్స్ అన్ని ఆన్లైన్ లో అవుతాయి, మేము క్రోర్స్ ఆఫ్ డీల్స్ అని ఆన్లైన్ లో చేస్తాం. హౌ ఇట్ వర్క్స్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. చూడండి, ఇప్పుడు మనం చూసుకోకుండా మాట్లాడుతున్నాం, ఇప్పుడు కొంతమంది స్క్రీన్ పైన విజిబుల్ ఉన్నారు, కొంతమంది లేరు. సో హౌ ఆర్ వి గెటింగ్ ద స్టూడెంట్స్ ఇంటరాక్టివ్ ఆన్ ద స్క్రీన్?
For students, I will give you one tip. Ask all of them to keep their video mode on. And you don't go on at a మనం వెళ్ళేసి ప్రతి ఒక్కరు చెప్పాల్సిన అవసరం లేదు. You start making them interactive on stage. That will make you feel this is actually a classroom atmosphere. Once that interactive session starts creating, it will help you go further in taking the technology to a new level. ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు. As technology grows, workload for teachers also rapidly increased from management. Hence, teachers we are forced to accomplish all along with a visible change among students. My question: what should be the goal of a teacher? Focus on child, focus on management. Sir, కిరణ్ గారు ఒకటే ప్రొఫెషన్. yes అది శ్రీహరి గారికి అవకాశం ఇద్దామండి. చెప్పండి. okay fine. okay I will end in 1 minute, sir. Thank you. Yes, I'll end in 1 minute. Yeah, I'll conclude in 1 minute. Yeah. So if you want to ask me, if you want to put it in one line to you, what about technology? I will tell you only one thing, sir. Technology is something which we developed, and whatever we've developed, once we get friendly or familiar with anything, it will be easy to take it to next level. And when it comes to students are already well equipped with the technology. Our duty is only to be a connect between the technology where you use this source to deliver our results, sir. That is the ultimate thing what I want to answer the question which was raised. Thank you so much for the opportunity, sir. Thank you so much. Over to Srihari garu. Thank you, sir. Thank you so much, IPZP Kiran Bantu, sir. You rightly said, those who can see invisible can do impossible as possible. So, ee roju manam chudalendi chudagaliginappude impossible ni kuda possible చేయగలుగుతాం. సో అలాగే ఫస్ట్ లోనే మనం చెప్పుకున్నట్టుగా మనం ఫ్రూట్స్ కాదు రూట్స్ చూసేది ఉంది అని చెప్పేసి సార్ ఇంకో విషయం చాలా స్పష్టంగా చెప్పారు, క్యూరియాసిటీ క్రియేట్ చేయడం అనేటటువంటిది. ఎస్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని పక్కన పెట్టేసి మన టిఎల్ఎం టెక్నాలజీ ఎవ్రీథింగ్ పక్కన పెట్టేసి ఒక క్యూరియాసిటీ తోటి ఏం సాధించవచ్చు అని అంటే మంచి రైట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, వన్స్ ఒక టీచర్ ఎవరైతే ఉన్నారో మామూలు అంటే ఏదైతే చేపలు పట్టుకునే వాళ్ళకి చెప్పేటటువంటి ఒక కంప్లీట్ గా ఏమీ తెలియని వాళ్ళకు టీచ్ చేసేటటువంటి ఒక టీచర్ ఓన్లీ ఒక న్యూస్ పేపర్ తీసుకెళ్లి ఆయన క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే ఆ క్యూరియాసిటీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తియే భారతీయ గగనతల గీతాలాపన సృష్టికర్త కోటాను కోట్ల స్ఫూర్తి ప్రదాత అయినటువంటి అబ్దుల్ కలాం గారు. సో అంటే అబ్దుల్ కలాం చదువుకున్నటువంటి ప్లేస్ మనం కూడా అలాంటి ప్లేస్ లో లేము, కానీ అంటే ఒక ప్రైమరీ ఒక ఆర్డినరీ స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తి అంత గొప్పవాడు కాగలిగాడంటే బికాస్ ఆఫ్ అతని టీచర్ ఇంజెక్ట్ చేసినటువంటి విషయం. అంతేకాకుండా స్వామి రిలేషన్షిప్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్ అనుకుంటే స్వామి వివేకానంద ఒకవేళ ఒక రైట్ టీచర్ దగ్గరికి వెళ్ళకపోతే ఈ రోజు నాలెడ్జ్ అందరూ షేర్ చేస్తున్నారండి. నాలెడ్జ్ అని అనుకుంటే మనం గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, ప్రతిదీ కూడా మనకు నాలెడ్జ్ అనేది దొరుకుతుంది. ఇంకా ఈ మధ్య చిప్స్ వస్తున్నాయంట, నెక్స్ట్ జనరేషన్ లోపల టీచర్ కంటే ఎక్కువ స్టూడెంట్ దగ్గరే ఉంటుంది నాలెడ్జ్ అనేది. ఇది ఖచ్చితంగా డెఫినెట్ గా ఇది సాధ్యం అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఒకటైతే నెక్స్ట్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే విద్యార్థుల లోపల ఈ రోజు వాల్యూస్ అనేటటువంటి కొరవడుతున్నాయి. ఆ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎప్పుడైతే ఫాలో అవుతామో డెఫినెట్ గా ప్రతి విద్యార్థిని కూడా మార్చొచ్చండి. ఈ రోజు విద్యార్థులు ఎలా తయారవుతున్నారంటే ఒక తీవ్రవాద భావాలతోటి విద్యార్థులు అనేటటువంటి వాళ్ళు ఉంటున్నారు. గుంపులో ఉన్నప్పుడు రాళ్ళు విసరడం. సో ఇది నాకు ఒక క్వశ్చన్ వేశారు, ఒక డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు పంపారు. సో ఈ రోజు ఎట్లా ఉంది అని అంటే విద్యార్థులను కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారుతుంది అని రీసెంట్లీ ఒక న్యూస్ పేపర్ లో వచ్చింది. టీచర్ వాళ్ళందరూ వెళ్ళి టీచర్స్ అందరూ వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. నా దగ్గర ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ కూడా ఉంది. మేము వీళ్ళని భరించలేకపోతున్నాము అని చెప్పేసి అలా కంప్లైంట్ చేయడం జరిగింది. సో అంటే విద్యార్థులు కౌమార దశకు వచ్చేసరికి అపరిపక్వత అనేటటువంటిది పెరిగిపోతున్నది. అలాంటి తీవ్రవాద భావాలు ఉన్నటువంటి వ్యక్తే మన స్వామి వివేకానంద. స్వామి వివేకానంద వన్స్ ఎప్పుడైతే ఇప్పుడు ఇంతకు ముందు కిరణ్ బంటు సార్ చెప్పినట్టుగా అతని తీవ్రవాద భావాలు ఉన్నాయి కంప్లీట్ గా, కానీ ఎప్పుడైతే రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళాడో అతను క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు, అతనికి వాల్యూస్ ఇంజెక్ట్ చేశాడు. ఎప్పుడైతే లాస్ట్ అవసాన దశలో ఉన్న సమయం లోపల రామకృష్ణ పరమహంస తన వోమిట్ చేసుకుంటే ఒక కాళీమాత టెంపుల్లో వోమిట్ చేసుకుంటే ఆ వోమిట్ ని తన చేతుల్లోకి తీసుకొని ఎక్కడ పోయాలి అనేటటువంటి తెలియక తను తాగేశాడు. అది అండి గురు శిష్యుల బంధం. సో అలాంటి అంటే బంధం ఇప్పటికి కూడా నిలబడుతుంది. సో అలాంటి ఎగ్జాంపుల్స్ ఈ రోజు కూడా మనం చెప్పుకోగలుగుతున్నాము అని అంటే టీచర్ కి మరియు స్టూడెంట్ కి ఉండాల్సినటువంటి రిలేషన్షిప్. ఎప్పుడైతే టీచర్ ఏది చెప్పినా స్టూడెంట్ వినేటట్టుగా టీచర్ తయారు చేసుకోగలుగుతాడండి.
కొన్ని ఏవైతే తన లోపల ఉండేటటువంటి అంటే చక్కని భాషణ కావచ్చు, పాఠ్యాంశ జ్ఞానం కావచ్చు, అంటే చిత్రాలతోటి బోధన కావచ్చు, హృదయానికి అత్తుకుపోయేటటువంటి కథలు చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా టెక్నిక్స్ అండి. సంఘటనల ప్రస్తావన, ఏదైనా ఒక ఇన్సిడెంట్ ని షేర్ చేసుకోవడం కావచ్చు. అంతేకాకుండా హాస్య ప్రియత్వం. సో టీచర్ ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నప్పుడు ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విశ్లేషణ చేసినప్పుడు. అంతేకాకుండా సత్ప్రవర్తన, టీచర్ యొక్క క్యారెక్టర్ కూడా అక్కడ ఇంపార్టెన్స్ చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా సాధన మార్గం, ఏదైనా చెప్తున్నాము అంటే అది సాధించేటట్టుగా విద్యార్థులను తీసుకెళ్లేటప్పుడు ఇలాంటి క్వాలిటీస్ ఎప్పుడైతే టీచర్ లోపల కనిపిస్తాయో ఖచ్చితంగా అద్భుతాలను సృష్టించవచ్చు అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓవర్ టు శివరంజన్ సార్. నేను మాట్లాడతానండి. ఓకే ఓకే సారీ. గోపి కిషోర్ సార్, మీరు కూడా ఉన్నారు, వింటున్నారు. నేను మాట్లాడాక మీరు తీసుకోవాల్సిందిగా మీ వ్యూస్ కూడా చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను సార్. నా మాట ఏంటంటే ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ కావాలండి. విద్యార్థులకు ట్రైనింగ్ కావాలి, టీచర్స్ కి కావాలి, తల్లిదండ్రులకు కావాలి, మన నాయకులకు కావాలి, సమాజంలో నివసించే వాళ్ళకి కావాలి. నన్ను అడిగితే ఒకవేళ మనం పూర్వపు కాలంలో ఉన్న విశ్వవిద్యాలయాల గురించి గొప్పగా మనం భావించినట్టయితే, నలంద, తక్షశిల, నాగార్జున విశ్వవిద్యాలయం గురించి గొప్పగా చెప్పుకుంటున్నట్లయితే, అవే కనుక నాణ్యమైన విద్య అని మనం భావిస్తున్నట్లయితే, ఆ విద్యని సమాజంలో ఉన్న అందరికీ ఇవ్వాలి. 100కు 100% లిటరసీ అవ్వడం, ఆ లిటరసీలో కూడా కాన్షియస్ లిటరసీ అండి. చదువు ఉండడమే కాదు, డిగ్రీ సర్టిఫికేట్ పొందడమే కాదండి, విజ్ఞానం, విజ్ఞత, విలువలు, నైపుణ్యాలు, మానవ సంబంధాలు, వీటన్నిటి గురించి ఎలాగైతే మన పూర్వీకులు 4 ఆశ్రమాలుగా విభజించి ఈ సమాజానికి అందించారో, బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం ఎలాగైతే ఉందో, ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో భాగంగా అందరికీ అన్ని విషయాలు మీకు తెలియజేయాలని నా ఉద్దేశం. వయసు అయిపోయిన వారికి తెలియజేయాలి, హౌస్ వైఫ్ కి తెలియజేయాలి, ఒక వర్కర్ కి తెలియజేయాలి, ఒక యజమానికి తెలియజేయాలి. వారి పాత్ర ఏంటి, పిల్లల వాళ్ళ ప్రభావం ఏంటి అన్నది నా అభిప్రాయం. గోపి కిషోర్ సార్, మీరు ఈనాటి విద్యా వ్యవస్థ గురించి, అలాగే ప్రేక్షకులు ప్రశ్న వేశారు, ప్రైమరీ క్లాస్ స్టూడెంట్స్ కి ఆన్లైన్ తీసుకోవడం మంచిది అని అంటారా? మీ అభిప్రాయం చెప్పవలసిందిగా కోరుతున్నాను. Thank you, Dashrath. And the question was asked by, I think it is Harish, online class to primary students, whether it is advisable, whether they are addicted to say mobile. It is a prime duty, prime responsibility of the parents. Idi parents బాధ్యత, whether it is an online class or offline class. సో పువ్వులు దారము ఉండగానే సరిపోదు, పువ్వులు దారానికి గుచ్చగలిగే విధంగా చేయాల్సిన బాధ్యత పేరెంట్ ఇదే. అంతే తప్ప మేము ఇన్స్టిట్యూట్ లో చేర్పించాం, 10,000, 20,000, లక్ష ఫీజు కట్టాం, ఇంకా వాళ్ళ బారిన వాళ్ళు పడతారు అని వదిలేస్తే that parent is doing injustice to the next generation. It's my profound opinion. ఇకపోతే ప్రైమరీ స్టూడెంట్స్ కు స్ట్రైట్ కమ్ టు ద పాయింట్. ప్రైమరీ స్టూడెంట్స్ కు నాట్ అడ్వైజబుల్ టు హ్యావ్ దిస్ ఆన్లైన్ క్లాసెస్ బికాస్ offline class one-to-one contact cannot be matchable or cannot be replaced by any other things. Now also I am taking online classes and for 3:30 నుంచి ఆన్లైన్ క్లాస్ లో ఉన్నాను up to 6:30. So I అంతకుముందు ఒకరు అన్నారు how to make this live for this online class. So వాళ్ళకు ప్రతి 1 minute కు 2 minutes కు ఒక ఇంటరాక్షన్ ఇస్తూ ఉండండి, ప్యారలల్ గా చాట్ బాక్స్ చెక్ చేస్తూ ఉండండి, ఏదో ఒక యాక్షన్ ఓరియంటెడ్ వర్క్ ఇవ్వండి. దిస్ ఈస్ నాట్ ఎ సినిమా. సినిమా అయితే మనం స్లైడ్స్ డిస్ప్లే చేస్తాం, ముందే ఏవో ఒకటి రెడీ చేసుకుంటుంటాం. ఇంటరాక్షన్ లో వాళ్ళని యాక్టివేట్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ కాల్ టు ద పేరెంట్స్, ఆస్క్ హిమ్ టు అబ్జర్వ్ దట్ 1 or 2 hours వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు ఆ ఫోన్ అలా మూసేసి పక్కనే ఉన్నారా లేదా, వాళ్ళు ఇప్పుడు మనం 60 మంది, ఇప్పుడు మనకు 50 మంది ఉన్నారు, 50 మంది నిజంగా యాక్టివ్ గా ఉన్నారా, 50 మంది పక్కన పెట్టి అలా మామూలుగా చూస్తూ అనలర్ట్ గా ఉన్నారా, 50 మంది ఊరికే అలా ఫోన్ పెట్టేసేసి స్క్రీన్ మీద వాళ్ళ పేరు లేదో పెట్టేసేసి వినకుండా ఉన్నారా? We don't know. We know only when they have become, when an action is given. So for every 1 or 2 minutes మనం క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ అవుతున్నప్పుడు we should interact and we should spell the names. So Aishwarya, Pavitra, Subbarao, Apparao, just respond it. So they will be responding on the chat box.
సో వాళ్ళని అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా రైటర్స్ పొజిషన్ లో కూర్చోమని చెప్పాలి. Their backbone should be 90 degrees to the horizontal, and we should ask the parents to observe whether they are sitting properly or not. When these measurements are taken, some do's or don'ts. ఆన్లైన్ క్లాస్ లో డూస్ అండ్ డోంట్స్. ఆఫ్లైన్ అయితే మన ఎదురుగా ఉంటారు కాబట్టి మనం చెప్తూ ఉంటాం, ఏంటి అటు చూస్తున్నా ఇటు చూడు అని. అక్కడ అలాంటి చెప్పలేం కాబట్టి మనం కొన్ని డూస్ అండ్ డోంట్స్, మీకున్నటువంటి కండిషన్స్ ప్రకారం డూస్ అండ్ డోంట్స్. స్టూడెంట్స్ అందరూ ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా స్క్రీన్ ఓపెన్ చేసుకోవాలి, లేదా స్క్రీన్ క్లోజ్ చేసుకుంటే వాళ్ళ పేరు కనిపిస్తూ ఉండాలి, ప్రతి 1 minute కు చాట్ బాక్స్ లో ఉండాలి, లేదా పాయింట్ నచ్చినట్టయితే ఇట్లా క్లాప్ సింబల్ ఉంటుంది, క్లాప్ సింబల్ ఇవ్వాలి, పాయింట్ నచ్చకపోతే ఇలా సర్ రిపీటెడ్ అగైన్ అని చాట్ బాక్స్ లో ఇస్తూ ఉండాలి అని ప్రతి 1 minute కు ప్రతి స్టూడెంట్ నుంచి ఏదో ఒక యాక్షన్ కనిపిస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజు లైవ్ క్లాస్, ఇక్కడ ఈ క్లాస్ చూస్తున్నాను నేను ఈ చార్ట్ అంతా రికార్డ్ చేస్తున్నట్టు అబ్జర్వ్ ద హూ ఆర్ యాక్చువల్లీ పార్టిసిపేటింగ్. 60 మంది మొదట ఉన్నారు, ఇప్పుడు 50 మంది ఉన్నారు. ఈ 50 మందిలో కూడా యాక్టివ్ గా ఎవరు ఉన్నారు అంటే వాళ్ళు ముగ్గురు ఎంతో ఇనిషియేటివ్ గా ఏదో కొంత చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి దీనివల్ల రూపాయి ఆదాయం ఏం లేదు, ఇట్స్ ఆల్ ఫ్రీ క్లాస్. మరి దీన్ని అందిపుచ్చుకొని యాక్టివ్ గా ఎంతమంది ఉన్నారు? 50 మందిలో ప్యాసివ్ గా ఉన్న వాళ్ళు ఎంతమంది, యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఎంతమంది? నేను నా దగ్గర ఈ చాట్ బాక్స్ ని రికార్డ్ చేసి అది చూస్తూ ఉన్నప్పుడు దశరథ గారు ఫోన్ చేశారు, ఐఎమ్ అబ్జర్వింగ్ ద చాట్ బాక్స్ ప్లీజ్ ఆస్క్ మీ. అందుకని ఇక్కడ పేపర్ మీద నోట్ చేసుకున్నా. ఫస్ట్ కృష్ణ అడుగున్నాడు, హౌ టు మేనేజ్ అవర్ గుడ్ బిహేవియర్ విత్ స్టూడెంట్స్. ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయిన విత్ ఇన్ 10 minutes అడిగాడు. నరసింహారావు అడిగారు హౌ టు మేనేజ్ స్ట్రెస్ అని. రజనీ గారు నేను మాట్లాడాలని రైస్ చేశారు, తను కొంత మాట్లాడారు. తరుణ్ హౌ టు మేక్ ద స్టూడెంట్స్ అట్రాక్ట్ ఆన్లైన్ క్లాస్ అడిగారు, దానికి మన ఐపీజెడ్బి గారు రిప్లై ఇచ్చారు. హరీష్ ఆన్లైన్ క్లాస్ ప్రైమరీ స్టూడెంట్స్ అవసరమా లేదని అడిగారు. సో దే ఆర్ ఆన్ ద సిచ్యువేషన్. కాబట్టి ఏ టీచర్ హ్యాస్ టు కమిట్ టు ద వాల్యూ. 8 o'clock అంటే 8 o'clock వచ్చేసేయాలి. నేను ఇప్పటిదాకా 52,000 గంటలు పాఠాలు చెప్పాను. అండ్ స్టూడెంట్స్ కెనాట్ ఫైండ్ మీ గోయింగ్ టు ద లేట్ బై ఈవెన్ 1 minute, and that is experienced by Dasitaram in JTW's training also. It is not possible for anybody to see me going to the class by even 1 minute from last 32 years and 52,000 hours of curriculum. So that commitment should be there for the class. At the same time, management ఎలా అయితే డైరెక్షన్స్ ఇస్తుందో 100% టీచర్ అదే డైరెక్షన్స్ లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మేనేజ్మెంట్ హ్యాపీగా ఉంటే టీచర్స్ హ్యాపీగా ఉంటారు, టీచర్స్ హ్యాపీగా ఉంటే స్టూడెంట్స్ హ్యాపీగా ఉంటారు. ఇట్స్ ఎ లింక్. కాబట్టి స్ట్రైట్ అవే టు ద క్వశ్చన్ ఫర్ హరీష్ ఫర్ ఆన్లైన్ క్లాస్ ఫర్ ప్రైమరీ ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఒకవేళ అడ్వైజ్ అన్నట్టయితే ఖచ్చితంగా పక్కన వాళ్ళ పేరెంట్స్ కూర్చొని ఉండాలి. అట్ ద సేమ్ టైం దాన్ని యాక్టివ్ గా చేయాలంటే మీరు తయారు చేసినటువంటి యాక్టివిటీస్ చూపిస్తూ ఉండండి. అంతే తప్ప ఎక్కడి నుంచో గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూపించకండి. ఎప్పుడైతే చూపించారో ఓకే మీరేంటి సార్ చూపించేది, మేము గూగుల్ సెర్చ్ చేసినా మాకు అది ఉంది కదా అంటారు. యూ మేక్ ఇట్ ఇన్నోవేటివ్ డూ సమ్ యాక్టివిటీ అండ్ డూ ఇట్. అప్పటికప్పుడు యాక్టివిటీ తయారు చేయండి, రిసోర్స్ మొబిలైజేషన్ అప్పటికప్పుడు ఆ టాపిక్ మీద తయారు చేయండి. అప్పుడు ప్రైమరీ క్లాసెస్ కి అడ్వైజబుల్, కానీ 100% ప్రైమరీ క్లాసెస్ ఆన్లైన్ క్లాస్ తీసుకోవాలంటే మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా పక్కన పేరెంట్స్ ఉండాలి. ముందు పేరెంట్స్ కి కాషన్ ఇవ్వాలి. దే షుడ్ నాట్ యూజ్ ద మొబైల్స్, దే షుడ్ యూజ్ ఓన్లీ either PC or laptop, must and should. Now ఇప్పుడు నా స్టూడెంట్స్ ఆన్లైన్ క్లాస్ ఉంటున్నారు. I advise all the parents to use only the not mobiles but laptops or PCs. ఒకవేళ నాకు డౌట్ వచ్చింది అనుకోండి, నేను అప్పటికప్పుడు అడుగుతున్నాను, పేరెంట్ పక్క నుంచి రమ్మంటున్నాను, స్క్రీన్ ఆన్ చేయమంటున్నాను, అడుగుతున్నాను. అక్కడ ఇందాక నా క్లాస్ లో స్వప్న అనే వాళ్ళ నాన్నగారు పక్కన ఫోన్ చేశారు. స్వప్న ఏముందని స్వప్న వెంటనే వీడియో ఆన్ చేసి చెక్ చేసి చూడమన్నాను. ఆ అమ్మాయి మొబైల్లో ఉంది. వెంటనే పేరెంట్కి అడ్వైజ్ చేశారు, మొబైల్ ఎందుకు ఇచ్చారంటే మీ ఇంట్లో ల్యాప్టాప్ ఉంది కదా, డోంట్ యూజ్ ద మొబైల్. కాబట్టి ఎస్పెషల్లీ ప్రైమరీ క్లాసెస్ కు మొబైల్ వాడకుండా పీసీలో చూపించినట్టయితే మన ఫేస్ మొత్తం కనిపిస్తుంది, మనం చూపించే ఐటమ్ కూడా అక్కడ కనిపిస్తుంది. అండ్ అబౌవ్ ఆల్ కొంతమంది అడిగారు న్యూ టెక్నాలజీ. ఐఎమ్ సర్చింగ్ ఫర్ ద న్యూ టెక్నాలజీ సర్టన్లీ ఇన్ 1 month. అదే చంద్రశేఖర్ గారితో కూడా అంతకుముందు డిస్కస్ చేశాను. So within 1 month we develop that new technology so that the online class will be lively, but of course it will not substitute offline class. కొంత లైవ్లీగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏమైనా ఉన్నట్టయితే దశరథ్ గారి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంది, they can contact me on personal window on this. So finally we conclude it. హరీష్ గారు, ప్రైమరీ క్లాసెస్ ఆన్లైన్ is not advisable. తప్పనిసరి అవి మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాలనుకున్నట్టయితే పేరెంట్ కి ఫోన్ చేసి మొబైల్లో కాకుండా ల్యాప్టాప్ పీసీలో ఆన్ చేయాలి. దే హ్యావ్ టు అబ్జర్వ్ వాట్ ద స్టూడెంట్ ఈస్ డూయింగ్. నిజంగా అది చేస్తున్నారో లేదో క్లాసు, సపోజ్ నేను మీ ఇన్స్టిట్యూట్ లో పనిచేసే సార్ అనుకుంటే, మీరు మేనేజ్మెంట్ అనుకుంటే, ఆ మేనేజ్మెంట్ ఒక వెనక బ్యాకప్ చేసేసి పేరెంట్స్ కు ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది, మీ అబ్బాయి మొబైల్లో ఉన్నాడా, అమ్మాయి మొబైల్లో ఉందా, పక్కన ల్యాప్టాప్ లో చూస్తున్నారా చూసుకోండి ఒకసారి. బ్యాకప్ ఆఫీస్ వాళ్ళు ఆ ఇంట్రాక్షన్ ర్యాండమ్ గా చేసుకుంటూ ఉండాలి ఏం చేస్తున్నారు.
then the online class will be lively, whether it is a primary education or other higher education. Thank you, Dashrath. Thank you for giving the opportunity. Thank you, trio, doing excellently well. Thank you very much. Thank you, dear sir. friends, for listening to me. Thank you, sir. Over to Shivaranjan sir. On the question, how can we show an experiment in web classes? Audience lo Shabuddin sir అడిగారు ఎక్స్పెరిమెంట్ ఎలా చేయొచ్చు వెబ్ ద్వారా అని. ప్లీజ్ చెప్పండి శివరంజన్ సార్. Yes, wonderful input, sir. Actually, thank you very much. So, మేము పెట్టినటువంటి ఉద్దేశం నెరవేరుతుంది అంటే so much of participation is happening, and first of all, yes, we need to accept the change. Even our school, my child school has sent me the circular that you need to fill a form for the online classes, because they are going to resume the classes from June 13 onwards. Actually, so we have lost 1 month of period for the classes, so that they have sent all the homework things through WhatsApp, and we have made our kid to do it. Now they are going to start again online classes, because there is no possibility to get into the school now itself. So దానికోసం ఏం చేసినట్టు మాకు లింక్ పంపించి మొబైల్ ద్వారా అయిపోతున్నారు, ల్యాప్టాప్ ద్వారా అయిపోతున్నారు అని చెప్పేసి మాకు చేసి వీఆర్ గోయింగ్ టు కండక్ట్ దిస్ సెషన్స్ అని చెప్పి ఒక ప్రొఫార్మా పంపించారు, అండ్ వీ హావ్ ఫిల్డ్ ఇట్. సో గ్రేడ్ 1 మై సన్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ గ్రేడ్ 1 క్లాస్ 1. సో ఇప్పుడు ఏంటి అని అంటే వాడు పక్కన కూర్చోపెట్టుకొని చెప్పాల్సి ఉంటుంది. అంటే మనం టెక్నాలజీని మనం ఏదో భూతత్వం లాగా దాన్ని చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్ఫాక్ట్ వాడిని దానికి ఎంత దూరం అయితే పెడతామో దానికి వాటి మీద అంత భయం ఏర్పడిపోతుంది. సో మెల్లగా దాన్ని మనం ఏం చేయగలుగుతాం అంటే ఏంటంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు నడవడానికి వెన్ వీరి క్రీపింగ్ నుంచి దాని తర్వాత మెల్లగా క్రాలింగ్ నుంచి నడవడానికి ప్రయత్నం చేస్తాం, కింద పడతాం చాలా సార్లు. సో ఇట్ సేమ్ వే ఇప్పుడు మనం ఆ దశలోనే ఉన్నాం. అంటే ఇది ఎక్కువ కాలం ఏముంటది ఈ దశ అంటే, మనం నేర్చుకుంటుంటే కొత్త ఐడియాస్ వస్తాయి. అంటే యాక్టివిటీ చేయించాలి అని అంటే యాక్టివిటీ బేస్డ్ అనేది ఉండదు. అంటే ఓన్లీ ఇన్పుట్స్ వాళ్ళు చేయగలిగినవి. ఏ క్లాస్ కి సంబంధించినటువంటి రేంజ్ ఆఫ్ సిలబస్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ స్టూడెంట్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ పేరెంట్స్, అంటే ఖచ్చితంగా పేరెంట్స్ కి సజెషన్స్ ఇస్తారు. అంటే ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి ఫోన్ లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఇలా చేపించండి అని చెప్పేసి. అండ్ అగైన్ దే విల్ కాంటాక్ట్ అస్, అంటే టీచర్స్ ని కాంటాక్ట్ చేస్తారు. అండ్ ఈవెన్ దీనికి ముందనిచ్చే ప్రిపరేషన్ ఏం జరుగుతుందని అంటే, ఆల్రెడీ ఇప్పుడు టీచర్స్ కి ఆన్లైన్ డిజిటల్ క్లాసెస్ మీద చాలా స్కూళ్ళల్లో క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని స్కూళ్ళలో జరగట్లేదు అనుకోండి, బట్ అది వాళ్ళు ఒకసారి టీచింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, ఐ మీన్ ఒక ఫిజికల్ గా వాళ్ళకు క్లాసెస్ వచ్చిన తర్వాత వాళ్ళు డిజిటల్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇస్తారు. కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశాయి. అగైన్ జూమ్ ద్వారానే ఒక ఎక్స్పర్ట్ తీసుకొచ్చి, ఇప్పుడు సార్ మనకు చెప్పారు తన ఎక్స్పర్ట్ అని చెప్పేసి. సో ఇలాంటి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఆన్లైన్ క్లాసులు ఏమున్నాయి ఏంటి. అండ్ ఇంకోటి గూగుల్లో వాట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ వీ హ్యావ్ for online free classes, free learning classes. You can do the certification courses as a teacher. You can do the certification courses. Ante మీరు మీకు let us say if you go to a new school, మీ రెజ్యూమ్ లో యాడ్ చేసుకుంటే ఇన్ని సర్టిఫికేషన్ చేశాను ఆన్లైన్ ద్వారా అని చెప్పి చేస్తే, ఇట్ షోస్ యువర్ లెర్నింగ్ కర్వ్. అంటే మీ యొక్క లెర్నింగ్ కర్వ్ అది చూపెడుతుంది. అంటే దేర్ ఆర్ సో మెనీ వెబ్సైట్స్ which are giving that offering that free online courses. You can adapt them. అండ్ అంటే ఈవెన్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కూడా మనం ఎలా చేయొచ్చు ఏంటి అనేది. సో ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి, కొంచెం టైం పడుతుంది. అండ్ ఎస్, ఒక 4-5 కాంటాక్ట్స్ ద్వారా దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ గా విల్ హ్యావ్ అ డిజైర్డ్ ఫ్రూట్స్, విల్ గెట్ అ డిజైర్డ్ ఫ్రూట్స్. ఇట్ టేక్స్ అ లిటిల్ టైం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జనార్దనం సార్, మీరు హ్యాండ్ రైస్ చేశారు, ఏదైనా చెప్పేది ఉందా? అన్నగారు, జీవి లాల్ సార్ గారు మాట్లాడతారు. తను ఇప్పటి వరకు ఎందరో యూత్ ఎవరైతే ఉన్నారో చాలా మంది తను సమాజ సేవ చేస్తూ చాలా మంది యూత్ ని గవర్నమెంట్ జాబ్ వైపు పయనించడమే కాకుండా వారిని ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారు చేశారు. జీవి లాల్ సార్ గారు మాట్లాడవలసిందే కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. వినిపిస్తుందా అండి? ఎస్ సార్, కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ. జనార్దనం సార్, మీరు కాసేపు నాకు మాట్లాడుతున్నారు కానీ. సరే సార్. జీవిలాల్ సార్, మీరు కంటిన్యూ చేయండి. రైట్ సార్. ప్రతిరోజు ఇదే పనిలో ఉన్నారు కాబట్టి మీకు సులభతరం. మాకేమంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసులే మొత్తం ఈ సంవత్సరం ఈ కరోనా ఎఫెక్ట్ తో మేము ఆన్లైన్ లోకి దిగడం జరిగింది. గతంలో
మేమంతా ఇక ఇంటరాక్టివ్ క్లాస్ తోనే ఉండేవాళ్ళం. ఇది కొత్త తరం మాకు, అందుకని మేమే ప్రత్యేకంగా మా స్టాఫ్ వరకే ఒక ట్రైనింగ్ పెట్టుకొని మరి క్లాసులు చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. నిజమే ఇది. అంటే ఈ పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు. కాకపోతే మనకు గవర్నమెంట్ ప్రతిసారి ఇండికేట్ ఇస్తూనే ఉంది. మీరు ఆన్లైన్ కోర్సెస్ కానీ స్వయం కానీ ఈ ఎంహెచ్ఆర్డి నుంచి మా హైయర్ ఎడ్యుకేషన్ వరకు అయితే మాత్రం ఎంహెచ్ఆర్డి నుంచి మాకు అనేక రకాల సంకేతాలు పంపించింది. బట్ మేమే నెగ్లెక్ట్ చేశాం. దానికి కారణం ఏంటంటే ఎట్లాగో విద్యార్థులు మన చేతిలో ఉన్నారు కదా, మన చేతిలో ఉన్నారు కదా, మనం చెప్పినట్టు వింటారు కదా అనే ఇక అది అధికార దాసోహ ధోరణి అనుకోండి, ఏమైనా అనుకోండి. ఎలాగో మేము చెప్తే వింటారు అన్న ఆస్పెక్ట్ లో మేము వాళ్ళను నెగ్లెక్ట్ చేసాము. ఈ ఆన్లైన్ లో కూడా కొంచెం పట్టించుకోలేదు. బట్ నేను కొంచెం షార్ప్ గానే ఉంటానండి. అది శ్రీహరి గారికి తెలుసు, దశరథరావు గారికి కూడా తెలుసు. ఎందుకంటే ఇది నవే డేస్ మనం టెక్నాలజీతో పాటు మనం సమాజంతో పాటు నడవాలి సార్. నేను ఇదే పూసలో పోతాను, ఇదే యాస నాది, ఇదే దోష, ఇదే నేను 1వ తరగతిలో ఇదే నేర్చుకున్నాను, నేను తెలుగు మీడియంలో తెలుగే చెప్తాను అంటే కుదరదు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ టీచర్ ఒక సబ్జెక్ట్ కాకుండా ఇతరత్ర కారణాల వల్ల ఇతరత్ర బాధ్యతల్ని చేపట్టవలసి వస్తుంది. ఒకే ఒక్క రకమైన బాధ్యత చేపడతానంటే అది చాలా కష్టతరమైంది. ఈ రోజు విద్యా వ్యవస్థ అలా తయారైంది. సపోజ్ నేను తెలుగు టీచర్ని, తెలుగు లెక్చరర్ గా నేను తెలుగు పాఠాలే చెప్తాను, వేరేది ఏమి చేయనంటే కుదరదు. ప్రతి ఒక్క పని చేయవలసింది. యాజమాన్యం కానీ గవర్నమెంట్ కానీ విద్యార్థులకు ఏది అవసరమో అది తప్పకుండా నెరవేరిస్తేనే నేను ఒక ఉత్తమ ఉపాధ్యాయుడుగాను, లేకుంటే విద్యార్థులకు న్యాయం చేకూర్చిన వాడిగాను, సంస్థకు ఎంతో కొంత మన వంతు సహాయం చేసిన వాళ్ళము అవుతామనేది నా అభిప్రాయం సార్. మేమైతే మా స్టాఫ్ వరకు ప్రతి ఒక్కరు అప్డేట్ అయ్యారు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ కరోనా వల్ల ప్రతి ఒక్కరు అసలు నేను నా వల్ల కాదు క్లాసు చెప్పలేనన్న వాళ్ళు కూడా ప్రతిరోజు క్లాసు ఆన్లైన్ లో తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఏమైనా సాధక బాధకాలు ఉంటే నేను మీ ద్వారా కానీ మన ఇంకా ఇతర ట్రైనర్స్ వల్ల కానీ తీసుకోవడం జరుగుతుంది. ఇది చాలా వరకు మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు జనార్దనం సార్, మీరు మాట్లాడొచ్చండి. ఓకే సార్, మాది నెల్లూరు అండి. నేను యాక్చువల్గా టీచర్ వృత్తి కాదు, నేను స్కూల్స్కి వెళ్ళొచ్చి మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ చెప్తున్నాను. మనం చాలా దగ్గర చూస్తున్నాము, పిల్లలు టెన్షన్ స్ట్రెస్ ఇవన్నీ ఫీల్ అవుతున్నారు. ఇంకా అయితే రిజల్ట్ వచ్చే సమయంలో చూస్తున్నాము సూసైడ్స్ అన్ని చేసుకుంటున్నారు. దేనికి మీరే చెప్పారు బ్రహ్మచర్యాశ్రమం అంటే, బ్రహ్మచర్యాశ్రమంలో వాళ్ళకి మెడిటేషన్ నేర్పాలి. అది ఆంధ్రప్రదేశ్ లో ఆనంద వేదిక అని దాంట్లో పెట్టారు. దాంట్లో వాళ్ళు చెప్పిన దాంట్లో చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా ఫ్రీగా వెళ్ళి చెప్తున్నాను కాబట్టి ఆ సబ్జెక్ట్స్ అంతా నాకు తెలుసు. అవి ఎక్కడా ప్రైవేట్ స్కూల్స్ లో పెట్టడం లేదు. కాబట్టి ఫస్ట్ అది కానీ చేస్తే వాళ్ళ మైండ్ ఫ్రీ కావాలి సార్. వీళ్ళు శరీరంతో ఏం చదవటం లేదు, మైండ్ తో చదువుతున్నారు, ఎమోషన్స్ తో చదువుతున్నారు. దానికి తగ్గట్టు ఇక్కడ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ సమాజం కానీ కాంపిటీషన్ పేరుతో వాళ్ళని మనమే నెట్టేస్తున్నాం సార్. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమేమి చెప్తున్నారు, అప్డేషన్ అవటం 100,000 times అది బెటర్. బట్ బేసిక్ ఎక్కడ చెప్పండి. ఇప్పుడు ఒక కంప్యూటర్ వాడేవాళ్ళు కంప్యూటర్ గురించి తెలిస్తే అది మానిటర్, ఇది వచ్చి కీబోర్డు, దీన్ని ఎలా ఉపయోగించాలో తెలిస్తే వాళ్ళకి ఈజీగానే ఉంది. అదే విధంగా అబౌట్ మ్యాన్, అబౌట్ హ్యూమన్, వీఆర్ బాడీ, వీఆర్ మైండ్, వీఆర్ సోల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ అంటే ఇంటర్నేషనల్ యోగా డే అని పెట్టారు. ఇంటర్నేషనల్ యోగా తర్వాత ఒక గవర్నమెంట్ స్కూల్స్ లోనే యోగా అండ్ మెడిటేషన్ కంపల్సరీ అని పెట్టారు, మిగతా స్కూల్స్ లో పెట్టలేదు. నేను నెల్లూరు సరౌండ్స్ లో కూడా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ పోతాను, కొన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి, వైరస్ కార్పొరేట్ స్కూల్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో ఇది ఖచ్చితంగా అవసరం గవర్నమెంట్ పెట్టి దానికి మార్కులు పెట్టినప్పుడే అవుతుంది. Whereas in UK and other countries, they are introduced the spiritual science. Spiritual science deals with the body, mind and soul, not about the caste, creed or community. అదొక్కటిగానే చేసేస్తే అద్భుతంగా ఉంటుంది. నా ఉద్దేశము అట్లీస్ట్ అప్ టు 8th, 9th క్లాస్ వరకు ఆన్లైన్ స్కూల్స్ అంటే ఇప్పుడు జరుగుతుంది ఆన్లైన్ బాగానే ఉంది.
ఆన్లైన్ లోనే క్లాస్ కాలేజ్ స్కూల్స్ అంతా లైఫ్ అంటే మాత్రం డిలే కాదు. వాళ్ళకి బేసిక్ సబ్జెక్ట్స్ కావాలి. అప్పుడేమో మాన్యువల్ గానే ఉండి టీచర్ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కరి క్యాపబిలిటీస్ టీచర్ చూస్తే తెలుస్తుంది ఫిజికల్ గా. అంతేగాని ఆన్లైన్ ఎవరికి ఉపయోగపడుతుందంటే కొంతవరకు వాళ్ళకి ఐడియా ఉంటే దాన్ని ఎంపవర్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు సార్. ఏమనుకోకుండా మీ ప్రైవేట్ స్కూల్స్ కానీ ఏ స్కూల్స్ కానీ ఈవెన్ పేరెంట్స్ గారు తప్పుంది. మా అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయి, మా అబ్బాయికి ఎన్ని సబ్జెక్ట్స్ వచ్చింది, వాడికి ఎంత నాలెడ్జ్ ఉంది, ప్రాక్టికల్ గా వాళ్ళు వచ్చి రేపు సొసైటీకి వస్తే ఏ పని చేయగలడు. ఒక మిషనరీ టైప్ లో ఉంది సార్. ఈవెన్ మన పిల్లలు కానీ ఎవరైనా సరే, కానీ అలాంటి రావాలి సార్. ఇక్కడ నేను బీటెక్ ఎంటెక్ అలాంటి పిల్లల్ని చూసినా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంటే తెలియదు. నేను యాక్చువల్లీ బ్యాంక్ లో వర్క్ చేసి రిటైర్డ్ అయ్యి ఒక 10 years అయింది. నేను ఇప్పటికి అందుకని నాకు కొంత హెల్త్ ఇష్యూలు మెడిటేషన్ చేసి వెళ్ళిన తర్వాత ఇది పిల్లలకి చెప్తున్నాను సార్. నేను బ్యాంక్ లో ఉన్నప్పుడు దే ఆర్ ఎనేబుల్ టు రైట్ ఏ లెటర్ ఈవెన్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆల్సో. వాళ్ళకి అవి రావాలంటే మాత్రం ఈ ఏపీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేయాలి. అది ఇంప్లిమెంటేషన్ బెటర్ కొంతవరకు జరుగుతుంది. దానికి ఒక సబ్జెక్ట్ పెట్టేసి కానీ చేస్తే మార్కులు ఉన్నాయంటే మాత్రం ఇంప్లిమెంట్ అవుతుంది. అందులో చిన్న క్లాసెస్ నుంచి అయితే చాలా అద్భుతంగా అవుతుంది సార్. ఆ ఒక్కటి ఇస్తే చాలు సార్, అద్భుతంగా సరిపోతుందని నా యొక్క సలహా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెల్లూరు నుంచి మాకు లైవ్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నరసింహారావు సార్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు ఏదైనా చెప్పవలసిందా? గుడ్ ఈవినింగ్ దశరథ్ గారు అండ్ ఆల్ గురూస్. వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్. థ్యాంక్ యూ. గోపి కిషోర్ సార్, థ్యాంక్ యూ సార్. మేము చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ వాయిస్ విన్నాను. ఎక్సలెంట్ సెషన్. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ లో ఏంటంటే ద నేటివిటీ అనేది పోతుంది సార్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు క్లాస్ లో టీచర్ వస్తారు, సపోజ్ కిరణజన్య సంయోగ గురించి చెప్పాలి టీచర్. అప్పుడు ఏం చేస్తారు అంటే టీచర్ వచ్చేసి మార్నింగ్ ఏం తిన్నానన్న, టిఫిన్ ఏం చేశారు, ఓకేనా, పాలు తాగారా, నీళ్ళు తాగారా, ఓకే నేనైతే ఇడ్లీ తిన్నాను అనేసి ఇలా మాట్లాడుతూ ఎదురుగున్న చెట్టు, మరి చెట్టు ఏం తింటుంది తెలుసా అనేసి అలా తీసు మరి చెట్టు తయారు చేసుకుంటుంది, దాన్నే కిరణజన్య సమయక్రియ అవుతుంది అని చెప్పడం అనేది చాలా ఎఫెక్షనేట్ గా ఉంటుంది అండ్ స్టూడెంట్ కి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు గోపి సార్ చెప్పినట్టుగా ఆన్లైన్ క్లాసెస్ ప్రైమరీ సెక్షన్ కి సజెస్టబుల్ కాదని నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే ద టీచర్ ఈజ్ అ సెకండ్ మదర్ కదా, మదర్ గా చెప్పినట్టుగా ఎంతైనా ఇన్వాల్వ్ అవ్వలేరు. సో హయ్యర్ క్లాసెస్ కి ఈవెన్ 6th క్లాస్ నుండి ఆన్లైన్ క్లాసెస్ బాగుంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టీచర్ స్ట్రెస్ ఎలా ఉంటుంది అంటే 2 రకాలుగా ఉంటుంది సార్. సో ఇంటి స్ట్రెస్ ఉంటుంది, మార్క్స్ స్ట్రెస్ ఉంటుంది, అన్ని రకాల స్ట్రెస్ ఉంటాయి. మేనేజ్మెంట్ దగ్గర స్ట్రెస్ ఉంటుంది, క్లాసెస్ కూడా ఎక్కువగా దొరకవు, క్లాస్ చెప్పాలన్నా కనేసి మార్క్స్ రాకపోతే పేరెంట్స్ ఊరుకోరు. అండ్ ద పేరెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే స్టూడెంట్ కి ఎంత ఉంది స్టాండర్డ్ అని ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవ్రీబడి ఈస్ గెట్టింగ్ ఆఫ్ మోర్ మార్క్స్ అనేది కాకుండా కొద్దిగా ఏంటిదంటే ఇప్పుడు ఉన్నంతలో సపోజ్ 10% ఇంక్రీజ్ అవుతే చాలు అనుకునే పేరెంట్స్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గారు మనం అనుకున్న గంట కంటే ఎక్కువనే దాటిపోతున్నది సమయం. సో ఆడియన్స్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేసేస్తే మనం కంక్లూడ్ చేద్దాం. సాయి కృష్ణ సార్ అడుగుతున్నారు, పట్టణ ప్రాంతంలో అయితే ఆన్లైన్ బాగుంటుంది, గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏంటి అన్నది సాయి కృష్ణ సార్ ప్రశ్న. అలాగే షాబుద్దీన్ అడుగుతున్నారు, ఆన్లైన్ ద్వారా నరసింహ గారు మీరు చెప్పింది కరెక్ట్ అని మెసేజ్ వస్తుంది. షాబుద్దీన్ గారేమో వెబినార్ క్లాసెస్ లో ప్రాక్టికల్ టీచింగ్ కష్టం అంటున్నారు. ఈ రెండింటి గురించి శ్రీహరణ గారు మీరు చెప్పండి. ఎస్, నేను సార్ తోటి ఏకీభవిస్తున్నాను. ఏంటంటే గ్రామీణ ప్రాంతం లోపల, రూరల్ లోపల ఇల్లిటరేట్ పేరెంట్స్ ఉంటారు. ఇంతకు ముందు హరీష్ సార్ గారు ఏదైతే ప్రశ్న వేశారో, తను ఒక రూరల్ ఏరియా లోపల ఒక కరెస్పాండెంట్. తను ఫస్ట్ పేరెంట్స్ కి వాట్సాప్ సరిగా యూజ్ చేయడం రాదు. అలాంటి వాళ్ళు ఈ ఆన్లైన్ క్లాసెస్ అని అంటే జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసులు వినాలి అని అంటే చాలా కష్టమైనటువంటి విషయం. దాన్ని మనం ఖచ్చితంగా అగ్రి చేయాల్సినటువంటిదే. ఎందుకు అనంటే ఈ రోజు పట్టణ ప్రాంతం లోపల ప్రతి ఒక్క పేరెంట్ ఎవరైతే ఉన్నారో, ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వారికి సరైనటువంటి నెట్వర్క్ ఉంటుంది, సరైనటువంటి వాళ్ళకి సోర్స్ అనేది ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతానికి వచ్చేసరికి అలాంటి సోర్స్ అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు కొంచెం గ్రామీణ ప్రాంతం లోపల వెనుకబడొచ్చు. కానీ గ్రామీణ ప్రాంతం లోపల ఉండేటటువంటి విద్యార్థుల యొక్క దృక్పథం కావచ్చు, వాళ్ళ యొక్క అంటే వాళ్ళ ఆటిట్యూడ్ కానీ ప్రతి దాంట్లోపల కూడా
వాళ్ళు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల కంటే కూడా కొన్ని విషయాల లోపల చాలా ముందుంటున్నారు. సో అలాంటి విద్యార్థులకి అంటే ప్రైమరీ స్థాయి లోపల మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇది సాధ్యం కాదు, హయ్యర్ ఎడ్యుకేషన్ లోపల మాత్రం సాధ్యం అవుతుంది అని నేను భావిస్తాను. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఈ రోజు ప్రతి పిల్లాడు కూడా మొబైల్ ఆపరేట్ చేయగలుగుతున్నాడు. అంటే ఒక 5th క్లాస్ 6th క్లాస్ చాలా వరకు మేము సైకలాజికల్ కౌన్సిలింగ్ కేసెస్ వచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో పేరెంట్స్ చెప్తుంటారు, వాడు నేను ఎలాంటి లాక్ పెట్టుకున్నా ప్యాటర్న్ పెట్టుకున్నా వాడు కనిపెడుతున్నాడు, తీస్తున్నాడు, ప్లస్ అంతేకాకుండా యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాడు, ఇలాంటి కంప్లైంట్స్ ఎన్నో ఈ పిల్లల నుంచి వస్తున్నటువంటి. సో కాబట్టి అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో 6th నుంచి ఇంత ముందు సార్ చెప్పినట్టుగా ఎప్పుడైతే మొబైల్లో చూడగలుగుతున్నారు, మొబైల్ లోపల ఈ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము అని అంటే మళ్ళీ పిల్లల యొక్క అంటే చాలా వరకు డిస్టర్బెన్స్ వైపే వెళ్తుంది. ఎందుకు డిస్టర్బెన్స్ వైపు వెళ్తుంది అని అంటే వాళ్ళు చూస్తుండగా ఎన్నో మెసేజెస్ వస్తుంటాయి, అంతేకాకుండా ఎన్నో అలర్ట్స్ వస్తుంటాయి. సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది డీవియేషన్ అవుతుంది అని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా సార్ ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా పేరెంట్ పక్కన ఉండి నిర్వహించినప్పుడే సాధ్యం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. ప్లస్ క్యూరియాసిటీ అనేటటువంటిది క్రియేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్స్ కూడా అంటే కొన్ని ప్రాక్టికల్స్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా కిరణజన్య సంయోగ క్రియ అనేటటువంటి ప్రాక్టికల్ గా కొంచెం సాధ్యం కాకపోవచ్చు, కానీ ఎన్నో విషయాలను మనం ప్రాక్టికల్ గా ఆన్లైన్ ద్వారా నిరూపించవచ్చు అనేది నా భావన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శివరంజన్ సార్ మీరు కూడా ఆడియన్స్ లో ఆ క్వశ్చన్స్ బేస్ చేసుకుని మీరు కూడా బ్రీఫ్ గా చెప్పండి. సో షాబుద్దీన్ గారు మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ప్రాక్టికల్ గా అనేది మనం చెప్పలేము, కానీ ఇప్పుడు మనం ఇక్కడ అందరూ అంగీకరించుతున్న విషయం ఏంటంటే మనం ఒక పాయింట్ ఆఫ్ సోర్స్ గా ఈ వెబినార్ ను వాడుకుంటున్నాం తప్ప ఇదే పర్మనెంట్ సొల్యూషన్ కాదు, అది మనకు తెలుసు. ఎందుకంటే లెటర్స్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఇంకొక 3 నెలలు ఉంటుంది, 4 నెలలు ఉంటుంది, తర్వాతనైనా మనం అగైన్ అంటే మనం ఆఫ్లైన్ లో ఏ క్లాసెస్ చెప్పుకోవచ్చో ఆ క్లాసెస్ చెప్పుకుంటే సరిపోతుంది. ప్రాక్టికల్ గా ఎక్కడైతే అవసరం ఉందో అప్పుడు మనం స్కూల్కి వచ్చినప్పుడు అవి చెప్పుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నారు. సో వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఖచ్చితంగా అన్ని స్కూళ్ళల్లో దాని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మోరల్ సైన్స్ ఎట్లా అంటే అదొక మార్క్స్ కోసం పెట్టేటటువంటి విద్య. అంటే ఒకప్పుడు అది ఎక్కువగా దాన్ని బేస్ చేసుకున్నటువంటి ఎడ్యుకేషన్ అట్లా ఉండేది, అండ్ ఇప్పుడు ఆ టీచర్స్ కూడా అలానే ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ మోరల్ సైన్స్ వచ్చినటువంటి చదివి వచ్చినటువంటి టీచర్స్ కూడా మనకు తక్కువైపోయారు. అందుకే ఇప్పుడు టీచర్స్ తోటి స్టూడెంట్స్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఎరా పోరా రారా అన్నట్టుగానే ఉంటుంది. అండ్ వాడి యొక్క ఒకటి ఫ్రెండ్ ముందు ఇంకోటి గురించి జోకులు వేయడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, టీచర్ ని వాళ్ళు గ్రాంటెడ్ గా తీసుకుంటారు. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఈవెన్ నేను ఇప్పుడు టీచర్ సమస్యల గురించి మాట్లాడుతున్నాను. సో ఇది టీచర్స్ ఒక అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి స్ట్రెస్ అన్నారు. స్ట్రెస్ అంటే ఎస్ మేనేజ్మెంట్ నుంచి ఉంది స్ట్రెస్, దాని తర్వాత పిల్లల నుంచి ఉంది, పేరెంట్స్ నుంచి ఉంది. కానీ ఒక చిన్న ఇన్పుట్ తీసుకొని ఓకే నేను ఒక సంవత్సరం నేను అసలు ఏ మార్క్స్ తీసుకురాలేను అని అనుకొని కొత్తగా చెప్పడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అండ్ ఈ వేదిక మించి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరు టీచర్స్ ని, ఐ మీన్ స్కూల్స్ ని, ఎస్ ఒకరు ఇది ఎలా స్టార్ట్ అయిందంటే వాళ్ళు చేశారు కాబట్టి నేను చేశాను అన్నట్టుగా స్టార్ట్ అయింది. బట్ నాకు అబ్జర్వేషన్ నేను ఏం చెప్తానంటే గురువుకి అంటే టీచర్ కి ఎప్పుడైతే రెస్పెక్ట్ పోయిందో పిల్లల యొక్క బిహేవియర్ లో కూడా మార్పు వచ్చింది అని చెప్పేసి. ఎప్పుడు రెస్పెక్ట్ పోయింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని అంటే ఎప్పుడైతే స్కూల్స్ మన అడ్వర్టైజ్మెంట్ కోసం పిల్లల యొక్క ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేశారో అక్కడి నుంచే టీచర్స్ యొక్క రెస్పెక్ట్ తగ్గడం అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే దీన్ని నేనేమంటానంటే ఎవరో ఒక స్కూల్ ఇనిషియేషన్ తీసుకొని ఆ టౌన్ లో ఉన్న అన్ని స్కూల్స్ తోటి మాట్లాడుకొని మనం ఎట్టి పరిస్థితుల్లో టీచర్స్ ని పంపించకూడదు ఏది ఇంటికి. కాకపోతే ప్రతి ఒక్క స్కూల్ వాళ్ళు ఒక 2, 2, 3 పిఆర్ టీంని పెట్టుకొని వాళ్ళని పంపించండి, టీచర్స్ ని కాదు. సో ఇది కూడా ఒక టీచర్ కు స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. అండ్ దాని తర్వాత ఎస్ ఏదైనా సరే మార్పుకు అనుకూలంగా మనం సిద్ధపడతాం, టీచర్స్ నేర్చుకుంటారు, కొంచెం టైం తీసుకొని ఎఫర్ట్ పెట్టి కొత్తగా ప్రయత్నం చేయండి. అండ్ మోరల్ ఎడ్యుకేషన్ కోసం చాలా స్కూళ్ళలో యోగా చేపిస్తున్నారు. అండ్ ఇదే ఎస్ఎల్ఎస్ స్కూల్లో రోజుకు 3 సార్లు చాలా ప్రోగ్రామ్స్ ఉంటారు. ఇలాంటి ఒక పార్ట్ ఆఫ్ ద సిలబస్ గా ఒక కల్చర్ లాగా జరిగితే ఖచ్చితంగా ఒక మంచి సమాజాన్ని మనం చూడొచ్చని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ శివరంజన్ సార్. సో నేను కంక్లూడ్ చేసే ముందు కొన్ని ప్రశ్నలను తీసుకొని బ్రీఫ్ గా కంక్లూడ్ చేస్తానండి. దయచేసి పార్టిసిపెంట్స్ అందరూ కూడా వేచి ఉండవలసిందిగా నా విజ్ఞప్తి. స్టూడెంట్స్ కి పనిష్మెంట్ ఇవ్వచ్చా, పనిష్మెంట్ ద్వారా మనం విద్య నేర్పించవచ్చా అన్నది ఒక ప్రశ్న అయితే, అంతకు ముందు కూడా కొన్ని ప్రశ్నలు తీసుకున్నాం మనం మోరల్స్ ఎథిక్స్ అని. నా అభిప్రాయం ప్రకారం నార్వే
ఇది నేను BBC న్యూస్ తెలుగు ఛానల్లో చూశానండి. నార్వేలో హ్యాపీ స్కూల్స్ అని నడుస్తున్నాయి. ఈవెన్ మన మిత్రుల్లో ఒకరు ఢిల్లీలో కూడా జరుగుతున్నాయని చెప్పారు. దాని ప్రకారం వాళ్ళకి అసెస్మెంట్స్, ఎవల్యూషన్స్ వగైరా వగైరా, లేదంటే టెస్టింగ్, వాళ్ళ దగ్గర ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఎంత ఉంది, వీటన్నిటిని ప్రాక్టికల్ ద్వారా వాళ్ళు చేస్తున్నారు. క్రియేటివిటీ టెస్టులు పెడుతున్నారు. వాళ్ళలో ఉండే ఆ ఎక్స్ప్రెషన్ కి అవకాశం ఇస్తున్నారు. సో నా ఉద్దేశంలో హ్యాపీ స్కూల్స్ రావాలి, హ్యాపీ కాలేజ్ రావాలి, హ్యాపీ యూనివర్సిటీస్ రావాలి. దీనికోసం నేను ఇందాక ఒక పాయింట్ చెప్పినట్టే, కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు ఈ మార్పు రావడానికి కూడా అందరూ కలిసి చేస్తేనే వస్తుందండి. తల్లిదండ్రులు వారు ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వాన్ని, యాజమాన్యాల్ని ఈ విధంగా మాకు విద్య కావాలని అడగాలి. అలాగే యాజమాన్యాలు కూడా కొత్త కొత్త పద్ధతుల ద్వారా నాణ్యమైన విద్యను నేర్పించాలి. ప్రభుత్వాలు కూడా కొన్ని పాలసీలు తీసుకురావాలి. అలాగే సమాజం కూడా తన ఆలోచన ధోరణి మారాలి. వీటన్నిటి కోసం నేను భావించేది ఏంటంటే, మనందరం కూడా నిత్యం లెర్నింగ్ చేయాలి. తద్వారా మనకు అర్థమైతే సమాజంలో మనం పరిస్థితి బాగుందా లేదా అన్నది. సో పార్టిసిపెంట్స్ అందరినీ వాళ్ళ ఫీడ్బ్యాక్ ని చాట్ లో పెట్టవలసిందిగా నేను కోరుతున్నానండి. మీకు ఎలా అనిపించింది, ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ కి ఏమైనా సూచనలు చేస్తున్నారా అని దయచేసి పెట్టవలసింది కోరుతున్నాను. అండ్ నెక్స్ట్ రాబోయే వారంలో ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నామండి. అది మహిళల గురించి. ఈ ప్రోగ్రామ్ ద్వారా మహిళలకు కూడా మంచి విషయాలు అందాలి ఇలాంటి ఆన్లైన్ ద్వారా అన్నది మా ఉద్దేశం. చేస్తున్నాను, చూడండి. సరిలేరు మీకెవరు అండి, సరిలేరు నీకెవరు అన్నది నెక్స్ట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో మీ కుటుంబంలోని హౌస్ వైఫ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయాల్సిందిగా, పార్టిసిపేట్ చేయించవలసిందిగా కోరుతున్నాను. ఈసారి మనం 60 మందితో మొదలు పెట్టామండి. నెక్స్ట్ సారి స్టార్టింగ్ 100కి 100 నిండిపోవాలని ఆశిస్తున్నాను నేను. సో పార్టిసిపెంట్స్ అందరూ మీ ఫీడ్బ్యాక్ ని మీరు వ్యక్తిగతంగా లేదా డైరెక్ట్ చాట్ లో పెట్టవలసిందిగా ఆశిస్తున్నాను. హౌ డిడ్ యూ ఫెల్ట్? థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు కూడా సుమారు 1.5 గంటల పాటు పాల్గొన్నారు. మీ అందరికి ఈ సెషన్ ద్వారా లాభం చేకూరుతుందని ఆశిస్తున్నాను. నన్ను వ్యక్తిగతంగా అడిగితే మాత్రం ఎస్, చాలా బాగా జరిగింది. పోయినసారి మేము ప్రేమించుకుందాం నాటి సెషన్ చేశాము. అది కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా డిస్టర్బెన్స్ అయింది. కానీ ఈసారి మాత్రం చాలా సంతృప్తిగా ఈ సెషన్ ముగిస్తున్నాము. సో పార్టిసిపెంట్స్ మీ ఫీడ్బ్యాక్ ని చాట్ లో తెలియజేయాల్సిందిగా, లేదా మాకు పర్సనల్ గా ఫోన్ నెంబర్స్ ద్వారా తెలియజేసిందిగా కోరుతున్నాము. మేము డిబేట్స్ ద్వారా జనాల్లోకి ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నామంటే, అందరికీ ట్రైనింగ్ ఇస్తాం. సో అందుకోసం మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా అభిలాష, ఆశయం. సో ఇది కూడా అందుకే మేము దీని ఒక చర్చా కార్యక్రమం లాగా పెట్టుకున్నాం. మేము ఎక్కడ ఏదో మాకు ఉపన్యాసాలు ఒకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే టైప్ లో కాకుండా, ఎందుకంటే ఇది ఒక బ్రెయిన్ స్ట్రోమింగ్ క్లాస్. అంటే ఇక్కడ ఎవరి అభిప్రాయం వారు షేర్ చేసుకుంటున్నారు. అండ్ వీఆర్ ఎక్స్చేంజింగ్ ద ఐడియాస్, వీఆర్ ఎక్స్చేంజింగ్ ద వ్యూస్. దానికి మేము ఒక వేదిక లాగా మేము ఉన్నాం తప్ప, చూడండి ఇక్కడ ఎక్స్పీరియన్స్ పర్సన్ చాలా వాల్యుబుల్ ఇంటరాక్షన్ సెషన్ ఇది చాలా అద్భుతంగా జరిగింది. ప్రతి ఒక్కరు చాలా బాగా పాటించారు. ఎందుకంటే ఇలాంటి బ్రెయిన్ స్ట్రోమింగ్ జరిగితేనే ఫర్దర్ గా ఈ చర్చా కార్యక్రమం ద్వారా లెక్చర్స్ కి ఒక ఐడియా వస్తుంది, మేనేజ్మెంట్ కి ఒక ఐడియా వస్తుంది, టీచర్స్ కూడా ఒక ఐడియా వస్తుంది ఏం చేయొచ్చు ఎఫెక్టివ్ గా అని చెప్పేసి. సో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. వీఆర్ రియలీ వెరీ హ్యాపీ. And as our judges said, and we are going to come back with another session, and we'll let you know that till soon. With Sarleru Nikevaru. Srihar garu, over to you. Thank you, sir. Thank you so much. అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా కొన్ని పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమం అనగానే మా టీచర్స్ కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి శ్రీనారాయణ హై స్కూల్ అండ్ ప్రతిభ హై స్కూల్, ఇలా కొందరు కరెస్పాండెంట్స్ తో పాటుగా టీచర్స్ కూడా ఈ క్లాస్ వింటున్నారు. అందుకు మాకు చాలా సంతృప్తినిచ్చింది. సో ఇప్పుడే జీవి లాల్ సార్ గారు ఒక 3 పిక్చర్స్ పంపారండి. అవి ఇప్పుడు అంటే షేర్ చేయడం సాధ్యం కాదు. నేను ఫేస్బుక్ లో పెడతాను. నా ఫేస్బుక్ ఐడి వచ్చేసి శ్రీహరి తిరునగరి. లేదు అని అంటే జీవి లాల్ సార్ గారు, జీవి లాల్ అని సార్ది కూడా ఫేస్బుక్ ఐడి ఉంటుంది, దాంట్లో చూడొచ్చు. అంటే అవి టీచర్స్ కి ఉపయోగపడేటటువంటి 3 అంశాలు నేను పంపిస్తున్నాను. 3 పిక్చర్స్ అని చెప్పేసి సార్ ఇప్పుడే పెట్టారు. సో మనకు సమయభావం వల్ల మనం చూపించలేకపోతున్నాం. సో ఇప్పటికి 1.5 hour అయింది కంటిన్యూగా. సో అందరు కూడా ఈ సెషన్ ని ఇంత హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు. నమస్కారం అండి.
శుభరాత్రి.